ప్రార్థన. ఓ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలనన్నా అన్నపానాల కయ్యంగలార్చునన్నా బహుళతా పత్రయంబుల బడయునన్నా దుఃఖ చితికిం ధనంబునై దొరలునన్నా ఎటులగా చెదవో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించు చందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తెన్ను కన్ను మలపి చూచిన నీ రూపే తెలియచుండు వెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు కాకనో పని జలధి గర్భములయందు నీవే ఉన్నావు నాయందు నీవు లేవే సాంఖ్యరాగంబులందు నుషస్సులందు కిసలయంబుల ఎర్రని ప్రసవములను సానువుల బారెడు నది సలిలమందు తరచు నా గుండెలో నిరక్తమును పిండి
రెక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మ్రొక్కు ఎల్ల లోకాలు నీ ఇందులేను నీదు పాద సేవకునైననే పనికిరానే ఎరసి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనగలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రేపను నదిలేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయించున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే ఘనులు గాని రుచులు గాని పవిత్రులు గాని ఎవ్వరూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ధనాధికములు బంధమోక్షములకు అతీతమైన ఈ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మియున్న భక్తులము మా భారము వర్ణదారిని వలె నీపై వేసుకొని మమ్ము మాయ యందును పాపముల యందును హింసల యందును కోనీయక నీ తత్ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు దీన రక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగునుగాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం ఉసే నిశా సద్గురం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమానిత్యం విశ్వం ఉసే నిశా సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషా తద్విశ్వముపజీపతి పతిం విశ్వా తస్మై స్వరణం శాశ్వతదం శివమచ్యుతం ఉసే నిశా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఉసే నిశా సద్గురు పరంజ్యోతిరాత్మ ఉసే నిశా సద్గురు పరః ఉసే నిశా
महान्तेषु शिरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठतं तस्य मध्ये महानग्निर्विश्वाक्षिर्विश्वतो मुखः सौग्रभूग्वजन्तिष्ठन्नाहारमजरत्कविः तीर्यभूर्ध्वमदस्सैरस्मये तस्य सन्ततः सन्तापयति स्वन्देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अनियोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्ताद्विद्युल्लेखेव नभस्वरः नीवारसूकवत्तन्वीपीठाभास्वत्यनुपुमा अस्य शिखाया मध्ये श्री उसेनिशः सद्गुरुव्यवस्थितः ॐ सब्रह्मा ॐ सत्शिव ॐ सहरिश्चेन्द्र श्री उसेनिशः सद्गुरु परब्रह्ममोक्षरं परमेश्वरात् राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कूर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं ॐ तत्पुरो नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं त्वदापो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवसुवरो ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततं तद्विप्रासो विपन्यवो जागृतां संसमिष्टते विष्णोर्यत्परमं पदम् उदकं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गळं ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ विराट्पुरुषाय विद्महे श्री उमर आलीशा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उमर आलीशा सद्गुरु प्रचोदयातु ॐ विराट्पुरुषाय विद्महे श्री उसेनिशा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उसेनिशा सद्गुरु प्रचोदयातु ॐ विराट्पुरुषाय विद्महे श्री मुह्यिद्दीन भाषा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री मुह्यिद्दीन भाषा सद्गुरु प्रचोदयातु पापासत्पतितं तोयं यदा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्तिपति गच्छति ॐ शान्ति शान्ति शान्तिः సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. ప్రతి వారిలాగే అనుభవాలు చెప్పాలనుకున్న సభ్యులు వేదిక ఎడం భాగంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ముక్తికి మార్గము మూలము తెలిసెను
మోదము గలిగెను మాకింకా. ముక్తికి మార్గము మూలము తెలిసెను మోదము గలిగెను మాకింకా. భక్తి పదంబున భవభయహరమగు భక్తి పదంబున భవభయహరమగు వ్యక్తి లభించెను నిశంకా. వ్యక్తి లభించెను నిశంకా. ముక్తికి మార్గము మూలము తెలిసెను మోదము గలిగెను మాకింకా. తాపత్రయములం ఆపదలుడిపే తాపత్రయములం ఆపదలుడిపే ఆ పరమేశ్వరు నర్చించి ఆ పరమేశ్వరు నర్చించి కాపాడుటకై ఏ పురుషుండెదా కాపాడుటకై ఏ పురుషుండెదా నోపి భజించుచునుండెనో. ముక్తికి మార్గము మూలము తెలిసెను మోదము గలిగెను మాకింకా. గృహముల లోపల గృహిణుల లోపల గృహముల లోపల గృహిణుల లోపల విహితమే స్వర్గము వివరింప విహితమే స్వర్గము వివరింప. మహిళా మానస మంజుల ప్రేమయే మహిళా మానస మంజుల ప్రేమయే మహితాదర్శము ముఖ్యముగా మహితాదర్శము ముఖ్యముగా. ముక్తికి మార్గము మూలము తెలిసెను మోదము గలిగెను మాకింకా. భక్తి పదంబున భవభయహరమగు వ్యక్తి లభించెను నిశంకా. ముక్తికి మార్గము మూలము తెలిసెను మోదము గలిగెను మాకింకా. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ దర్శిపర్ సాయిబాబా గారు సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. కొద్దిగా చాలా
పీఠాధిపతులు 14 పూర్ణ బ్రహ్మాండాలకి అధినేత అయినటువంటి శ్రీ సద్గురువులకి నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు. సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈశ్వర రసస్వరూపమైనటువంటి విషయాన్ని తెలియజేసేదే ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. 84 లక్షల జడజన్మల్ని క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి ఈ మానవ జన్మ తిరిగి 84 లక్షల జడజన్మలకి పోకుండా ముముక్షగామిగా మార్చడమే ఈ పీఠాధిపతుల యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఈ పీఠాధిపతులు ఈశ్వర శక్తి స్వరూపమైనటువంటి మహామంత్రాన్ని ఈ సభా సభ్యులకి ఉపదేశించి అనుభవ రూపంలో వారిలో ఉండేటువంటి జడత్వాన్ని రూపుమాపుకునే విధానంలో వారిని భౌతికంగానూ అభౌతికంగానూ ఈ పీఠాధిపతులు బాసటగా నిలిచి ముముక్షం వైపు వారిని పయనింపజేస్తున్నారు. హిందూ ధర్మం ప్రకారం మనం చేసేటువంటి కర్మలు 7 జన్మల వరకు వెంటాడతాయి అంటారు. కానీ ఈ ఈశ్వరాంశ శక్తి సంభూతమైనటువంటి ఈ పీఠాధిపతులు ఇప్పుడు ఉన్న ఈ మానవ జన్మలోనే మేము మీకు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని నిత్యం మీరు సాధన చేస్తే మేము మీకు ఇచ్చేటువంటి ఆశీస్సుల ప్రభావంతో ఆ మంత్రంలో నిగూఢంగా ఉండేటువంటి ఈశ్వర శక్తి వలన తిరిగి 84 లక్షల జడ జన్మలకి పోకుండా సభ్యులకి మోక్షాన్ని ప్రసాదిస్తాము, రండి మమ్మల్ని మీరు అనుసరించండి అంటుంది ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఈ పీఠాధిపతులు ఇంకా ఏమంటున్నారు? విశ్వాసంతో ఎవరైతే ఈ పీఠాధిపతులు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని సాధనా రూపంలో సాధన చేస్తారో వారికి ఈ మహామంత్రం రక్షణ కవచంగా ఏర్పడి విధి తలాటలిఖితమైనటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కూడా మనం చేసేటువంటి ఆ మహామంత్ర సాధన వలన రక్షణ పొందుతారు. అదే మీకు రక్షణ కవచం అంటుంది ఈ పీఠం. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ పీఠాధిపతుల వలన ఈ పీఠాధిపతుల పట్ల ఎంత విశ్వసనీయతతో మనం ఉండాలి. మన ఇంట్లో ఉన్న అన్ని సరుకులతోటి మనకి కావాలనుకున్నటువంటి పదార్థాన్ని తయారు చేసుకోవడానికే కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. అటువంటిప్పుడు మనకున్నటువంటి విపత్కర పరిస్థితి నుంచి మనల్ని రక్షించడానికి కూడా సమయం పడుతుందా పట్టదా? దానికి మనం సహనం వహించాలా అక్కర్లేదా? మనకి ఆకలేసిన వెంటనే ఆ ఆకలిని తీర్చేటువంటి పదార్థం మనకి ఏ విధంగా అయితే ఎల్లవేళలా లభ్యం కాదో ఇది కూడా అంతే. ఏ రోజునైతే ఈ పీఠాధిపతులు మహామంత్రాన్ని మనకి ప్రసాదించారో ఆ రోజునే మనందరికీ ఆశీస్సులు కలగజేస్తారు.
అద్భుతమైనటువంటి ఆశీస్సుల్ని అందరికీ కలగజేస్తారు ఈ పీఠాధిపతులు. సహజంగా మనం అందరం మనకిష్టమైనటువంటి దైవ స్వరూపాన్ని విగ్రహ రూపంలో ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహ రూపం ముందు, ఆ దేవతామూర్తి ఆ విగ్రహం ముందు మనం కూర్చుని నిర్మలమైనటువంటి మనసుతో, నిశ్చలమైనటువంటి భావంతో గురువు ప్రసాదించిన మహామంత్రాన్ని మనం స్మరిస్తూ ఆ విగ్రహం మీద దృష్టి పెట్టి ఎంతో భక్తి భావంతో మనం ఆ మంత్రాన్ని స్మరించుకున్నట్లయితే మనం స్మరించుకున్నటువంటి ఆ మంత్ర ప్రభావం చేతనైతేనేమి, తన భక్తి భావం చేతనైతేనేమి, తన గురువు ప్రసాదించినటువంటి విధానంలో అతను ప్రయాణం చేసినప్పుడు ఒక విషయం అతనికి గోచరింపబడుతుంది. దేవుడు, భగవంతుడు ఒకే రూపంలో ఉంటాడా? అనేక రకాలైనటువంటి రూపాలలో భగవంతుడు ఉన్నప్పుడు తనకిష్టమైనటువంటి రూపాన్ని తన ముందు విగ్రహ రూపంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ విగ్రహం వల్ల అతను పద్మాసనంలో ఆసీనుడై భక్తి భావంతో గురుప్రసాదిత మహామంత్రాన్ని స్మరించుకున్నప్పుడు అతనికి ఏం కనబడుతోంది? సగుణ బ్రహ్మ, గుణగణాలతో కలిగినటువంటి దైవ స్వరూపం. మన ముందు నిలబడి ఉన్నటువంటి లేదా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ విగ్రహానికి రాతి గుణము తప్ప చలనరహితమైనటువంటి గుణం ఏమైనా ఉంటుందా? ఆ విరాటు నుండి ఆనాడు విడిపోయి ఆవిర్భవించి మత్స్యాకారమా అందగానాడు తత్వవేత్త. ఆ విరాటులో ఉన్నదంతా తేజస్వరూపమే అనేటువంటి విషయం మన పీఠాధిపతి రచించినటువంటి ఏ గ్రంథంలో మనం చదువుతున్నా విరాట్ అది ఈశ్వర రసస్వరూపమైనటువంటి మహా తేజస్సుతో నిమిడి ఉంది అని చెప్తోంది. ఆ విరాటు నుంచి ఆనాడు విడిపోతున్నప్పుడు గుణంతోనే విడిపడ్డాడు తప్ప తేజస్సును తెచ్చుకోలేకపోయాడు. ఏదో ఒక సమయంలో అంటే బాల్యన, యవ్వన, కౌమార, వృద్ధాప్య ఈ 4 దశల్లోనూ ఏదో ఒక దశలో సహజ ఆకర్షణలో వాడే జన్మభూమి అన్నాడు తత్వవేత్త. నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చావయ్యా, నన్ను తిరిగి తీసేయబో స్వామి అని ఏదో ఒక సమయంలో ఈ దేహధారి అయినటువంటి మానవుడు తిరిగి ఆ ఈశ్వర శక్తి సంపన్నుడైనటువంటి ఆ పీఠాధిపతులని ఆశ్రయించక తప్పదు. గుణసహితుడైతేనే తప్ప సగుణ బ్రహ్మ గుణం ఉండాలి కదా. రాతికి చలనరహితమైనటువంటిది రాయ. తనని మన ముందు ప్రతిష్ఠించుకొని మనం చేసేటువంటి ప్రార్థనని, మన దృష్టిని ఆ రూపం మీద నిలిపి నన్ను కాపాడి నాకు జడత్వాన్ని రూపుమాపి నన్ను మోక్షగామిగా నన్ను పయనించు అని మనం ప్రార్థన చేసి వేడుకోవడానికి, తిరిగి కైవల్యం మనం పొందడానికి ఈ సగుణ బ్రహ్మ మొదటి మెట్టుగా మనం పరిగణనలోకి తీసుకోవాలి.
నిర్గుణ బ్రహ్మ గుణరహితమైనటువంటిది. దేవుడికి, దైవానికి, పీఠాధిపతులకి భూషణం సమానం. వీళ్ళకి ఆనందమైన ఒకటే, విచారమైన ఒకటే. దుర్మార్గుడిని ఆశీర్వదిస్తారు, సన్మార్గుడిని ఆశీర్వదిస్తారు. కానీ వాళ్ళ ప్రాప్తము మేరే ఆ ఆశీర్వచన ఫలాన్ని వాళ్ళు అందుకోగలుగుతారు. దేవుడి ముందు ఎవరు నటించగలరండి? నిద్ర పోయేవాడిని లేపగలం, కానీ నిద్ర పోతున్నట్లు నటిస్తున్న వాడిని లేపగలమా? అనుకుంటారు అంతే. భగవంతుడైనా, స్వామి అయినా, ఈ పీఠాధిపతులైనా వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు అని వాళ్ళందరూ నోటితో ప్రాప్తం స్వామి కాపాడతాడు రండి అంటారు. ఇది కూడా ఈ పీఠాధిపతులు నేను చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని అన్నారు. స్వామి కాపాడతాడు రండి బాబు అంటారు. వాళ్ళ గొప్పతనాన్ని ఎప్పుడు నేను ఇది చేసి ఇది నేను నిరూపిస్తాను బాబు అని చెప్పరు. నిర్గుణ బ్రహ్మ కనుక మనం ప్రస్తావన కనుక చేసుకున్నట్లయితే సగుణ బ్రహ్మలో మనం ఏ విగ్రహం ముందైతే మనం మోకరి ప్రణమిల్లి గురుప్రసాదిత మహామంత్రాన్ని మనం ధ్యానించుకొని సాధన చేశామో కొన్ని విషయాలు మన దృష్టి, మన దృక్కు మరలకుండా ఉండడానికి మనకిష్టమైనటువంటి ఒక దైవ స్వరూపాన్ని మన ముందు నిలబెట్టుకున్నాం. చలనరహితుడైనటువంటి మానవుడే సుగుణుడు అవ్వాలి. అక్కడ అతను సుగుణుడు కనుక అయితే నిర్గుణ బ్రహ్మ అనేది ఏ విధంగా ఉంది అనేది ఈ సగుణుడిగా అక్కడ తెలియబడుతుంది. సగుణ బ్రహ్మగా కనుక పరిణితి కనుక చెందినట్లయితే నిర్గుణ బ్రహ్మని తెలుసుకోవడం చాలా సునాయాసంగా ఉంటుంది. ఆయన గుణములకు మహా తేజస్సుగా నిండి ఉంటాడు. విశ్వం అంతా ఆ తేజస్సులోనే నిండిపోయి ఉంటుంది. ఆ తేజస్సులో లీనం చేయడమే ఈ సగుణాత్మకుడికి ఈశ్వరుని ఆ తేజస్సులో లీనం చేయడమే ఈ పీఠాధిపతులు చేసేటువంటి ప్రక్రియ. ఇంకా ఏమంటున్నారు? చెప్పడానికి చెబుతున్నారు. వాళ్ళ మీద ఏం పెట్టుకోవట్లా. చెయ్యాల్సిందంతా సాధకుడే చెయ్యాలి. సగుణ బ్రహ్మముగా తనంతర నిరంసన్యాసులం యోగం అంటున్నారు తత్వవేత్తలే. అంటే వాళ్ళ మీద ఏం ఉంచుకోవట్లా. అందరూ ఆయన్ని సుగుణుడుగాను, తత్వస్వరూపుగాను, ఈశ్వరుడుగాను, ఋషులు అందరూ వస్తున్నారు. అంటే నేను మీలోనే ఉన్నాను. ఈశ్వర రసస్వరూపమైనటువంటి తేజస్సు మనం చేసినటువంటి జడ జన్మల్లో మనం చేసిన జడత్వం ఆ జీవుడికి ఆపాదించబడి ఆ జడత్వాన్ని మాపుకోవడానికి, దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి మనలో ఉన్నటువంటి ఈశ్వర తేజస్సుని బయటకు తీసుకోవడానికి వజ్రాయుధం లాంటి మహామంత్రాన్ని ఈ పీఠాధిపతులు మనకి వసగడం మన అందరి సుకృతం. ఇంకా ఏం చెబుతున్నారు? నేనిచ్చినటువంటి మహామంత్రాన్ని మీ అందరూ సామూహికంగా గనక సాధన చేసినట్లయితే నేను ఇంకా ఆ మహామంత్రానికి శక్తి పెంచుకుంటే వెళ్ళిపోతాను అంటున్నారు. ఆంజనేయ స్వామిని పొగిడితే ఏ విధంగా ఆయన భౌతిక గాయాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాడో మనందరం
సామూహికంగా కనుక స్వామి కీర్తనలు పాడుకున్నా, స్వామి మంత్రాన్ని సాధన చేస్తూ వెళ్తున్నా అంతటి శక్తిని ప్రసాదించేటువంటి ముక్తి ప్రదాతలు ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు. కాబట్టి మనందరం స్వామి మనకిచ్చేటువంటి ఆజ్ఞల్ని, వారి ఆజ్ఞలు ఎప్పుడు చెప్పరు, ఇలా చేయగలరా బాబు, ఇలా చేస్తారా బాబు అంటారు. దాన్నే మనం ఆజ్ఞగా భావించాలి. భావించి ఎవరైతే స్వామిని అనుసరిస్తారో వారికి శరీరానికి కావాలని శక్తిని, మనసుకు కావాలని తృప్తిని, జీవుడికి కావాలని ముక్తిని ప్రసాదించేవాళ్ళు ముక్తి ప్రదాతలు ఈ పీఠాధిపతులు. కాబట్టి వారిని అనుసరించి తరింప చేయవలసిందిగా మనందరినీ శ్రీ సద్గురువుని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన నా దేవుడికి అనంత కోటి ప్రమాణాలతో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నమస్కారం. సద్గురు యందు ఎవరైతే విశ్వాసం ఉంచి మహామంత్ర మననం ద్వారా ఎవరైతే ఆ సాధన చేస్తారో వారికి భౌతికమైనటువంటి విధానంలో ఒక రక్షణ అనేటువంటిది కవచం ఏర్పడమే కాకుండా సహనం అనేటువంటిది అలవాటై సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి ఆ ఈశ్వర రసస్వరూప శక్తిగా పరిణామం చెందేటువంటి అభౌతిక శక్తిని మనలో ప్రవేశపెడతారు అని చెప్పినటువంటి మన సాయిబాబా గారికి మన సభ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కోమల్ గారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం శాతత్వంలో భజన అనే విషయం గురించి మనకి స్వామి ఏం సెలవిచ్చారో తెలుసుకుందామండి. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఈశ్వర విషయం తెలుసుకోవటానికి లేదా భగవంతుని ప్రసన్నం చేసుకోవటానికి గుంపుగా మనుషులు కూర్చొని భజన చేస్తే రాముల వారినో లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మనో తలుచుకుంటూ లేకపోతే తాము అవతారులమని నమ్మినటువంటి వ్యక్తిత్వాలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన భజన చేసి ఇదే ముక్తికి మార్గం అని అందరూ అనుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి స్వామి ఏం చెప్తారు అంటే, దీనికి ఉపనిషద్ రూపంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి అర్థం వేరుగా కనిపిస్తుందటండి. అంటే మనం ఇలానే అనుకోవడం జరుగుతుంటుంది, కానీ ఉపనిషద్ రూపంలో భజామ్యహం అని అంటే కనుక అహాన్ని నేననే అహాన్ని భజించటం అనే ఒక అర్థం వస్తుందటండి. ఇటువంటి అర్థంలో మనం మాట్లాడుకునే భజన అనే దానికి అర్థం సరిపోవటం లేదని స్వామి చెప్తుంటారు. ఇంకా స్వామి ఏం చెప్తున్నారంటే, రామ అనే పదంలోనే ఏమున్నదటండి, ఆత్మను రమింపజేసి మనలో పరిణామాన్ని తీసుకొచ్చి ముక్తి మార్గాన్ని ప్రసాదించేదే రామ అనే పదం అటండి. అది మన ఆత్మను రమింపజేసి పరిణామాన్ని తీసుకొచ్చి ముక్తి మార్గాన్ని ప్రసాదించేదే రామ అని పదం అటండి. అంత అద్భుతమైనటువంటి పదం దానికి ఉంటే మనము రామరామ అని, సీతాపతి అని, దశరథ తనయ అని ఇలా రకరకాల పేర్లు పెట్టి భజన చేయటం అనేది అది అంత సరికాదు అని చెప్తుంటారు. ఇంకా మనకు భగవద్గీతలో ఏం చెప్పబడిందటండి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడైతే ధర్మానికి చేటు వస్తుందో అప్పుడు భగవంతుడు అవతార రూపం ఎత్తి దుష్టులను శిక్షించి ధర్మాన్ని పరిరక్షిస్తాడని చెప్పుకోవడం జరుగుతుంది. దానికి మనం ఎవరిని ఉదాహరణగా చెప్పుకుంటున్నాం, రామావతారం, కృష్ణావతారం. అంటే వీళ్ళు అవతార పురుషులని చెప్పుకుంటూనే మళ్ళీ రామ రామ కృష్ణ కృష్ణ అని చెప్పేసి భజించటం అనే దానికి కూడా భగవద్గీతలో ఒక అర్థం చెప్పబడిందటండి.
వారు అవతార పురుషులని తెలిసినప్పటికీ కూడా ఈ రామ రామ కృష్ణ కృష్ణ అని జపించడం అనేది మనం వారికి అపచారం చేసినట్టు అవుతుంది అని అంటున్నారు. అంటే ఇది బాహ్యపరంగా భజన అనేది మనం ఆలోచించేటువంటి విధానానికి వ్యతిరేకం. అంటే ఇప్పుడు దీనికి మనం ఏమని అర్థం తీసుకోవచ్చు, ఏదో రామ రామ కృష్ణ కృష్ణ అని భజన చేసేసేసి ఏదో కూర్చుని మాట్లాడేసుకున్నట్లయితే కనుక ఇది ముక్తికి మార్గం అయితే కాదు. అయితే మనము భజన అనే దాన్ని మనకు ఎలా అన్వయించుకోవాలి? అయితే భజన చేయకూడదా? భజనలో అర్థం లేదా? అంటే మనం అనుకునే భజనలో అర్థం లేదు. ముక్తికి మార్గం కూర్చుని భజన చేసేస్తే వచ్చేస్తుంది అన్నది కాదు అని చెప్పి స్వామి చెప్పడం అవుతున్నారు. అలా రామారామ అని కృష్ణ కృష్ణ అని మనం భజన చేస్తే వారికి అపచారం చేసినట్టు కూడా అవుతుందని చెప్పడం జరిగింది. ఇది భగవద్గీతలోనూ ఉపనిషత్తుల్లోనే చెప్పబడిందటండి. అయితే మనం భజన అనే విషయాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటేట బాహ్యపరంగా మనము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనుషులు రకరకాల దుర్వ్యసనాలకి లేదా దురాలోచనలకి లోనే మానవ జన్మ అనేటటువంటిది దుర్మార్గంలో అనేక కామ్య కార్యకలాపాలకి దారితీయటం అనేటువంటి జరుగుతుంది. ఇటువంటి వ్యక్తులకి క్రమశిక్షణ నేర్పి వారిలో భయం కలిగిస్తుందట భజన. ఇప్పుడు దుర్మార్గులకి భయాన్ని కలగజేస్తుంది అన్నమాట. సన్మార్గంలో లేని వాళ్ళకి కొంత శక్తిని ఇస్తుంది అనమాట అండి. అంటే వాళ్ళలో పరిణామాన్ని తీసుకొచ్చి బాహ్యపరంగా వాళ్ళని కొంత క్రమశిక్షణలో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనమే ఉన్నాము, ప్రతి వారం లక్షవారం వస్తూ ప్రతి లక్షవారం వచ్చి అయ్యగారిని దర్శనం చేసుకుని మన గ్రామాల ఆరాధనకి మనం వెళ్తూ ఉంటే మనలో కొంత ఆత్మ పరిణామం అనేది వస్తుంది. ఎట్లాగా మనం చేసే చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు, ఈ దుష్కార్యాలు తగ్గుతూ వస్తూ ఉంటాయి. మనకే అనిపిస్తుంటుంది కదా అంతరాత్మలో, అయ్యో మనం ఆరాధనకి వెళ్తున్నాం, అయ్యగారు దండం పెట్టుకుంటున్నాం, పిఠాపురం వెళ్తున్నాం, మనం ఈ ఆలోచనలు తప్పు, మనం ఈ దుర్మార్గపు ఆలోచనలు చేయకూడదేమో, మంచి మార్గంలో ఉండాలేనటువంటి పరిణామం మనలో తీసుకొస్తుంది. ఆ పరంగా బాహ్యపరంగా చూసినట్లయితే కనుక ఈ భజన చేయటం అనేది చాలా హర్షణీయము, దాన్ని హర్షించాలి అని చెప్తున్నారు స్వామి. అంటే ముందు మనని మనం శుద్ధి చేసుకున్నప్పుడు మన ఆత్మ ముక్తికి అర్హత పొందుతుంది. అప్పుడు మనం సాధనా మార్గంలో ప్రయాణం చేయటానికి ఇది ఒక సోపానంగా మనం తీసుకోవాలన్నమాట. అంతేగాని ఇంట్లో కూర్చొని ఎప్పుడోసారి గుర్తుకొచ్చినప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు అయ్యగారిని వచ్చి దర్శనం చేసేసుకుంటుంటే మనకి ముక్తి వచ్చేస్తుంది ఏమిటి? రాదు. ఎలా రావాలి? దీనికి పునాది అనేది ఎక్కడ పడుతుందన్నమాట? బాహ్యపరంగా స్వామి అది చెప్తున్నారు. ఈ ముక్తి మార్గానికి పునాది ఆరాధనలు, భజనలు అన్నమాట. అప్పుడు మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, మన యొక్క మనస్సు కొంత సన్మార్గంలో పడడం జరుగుతుంది, మంచి ఆలోచన రావటం జరుగుతుంది. అప్పుడు మన మనస్సు ఎప్పుడైతే కల్మషం లేకుండా పోయిందో ఈశ్వర విషయం తెలుసుకోవాలనేటువంటి తపన మనకి మొదలవుతుంది. అంటే మా చిన్న చిన్న నైత్య భావాల కోసం స్వామి దగ్గరికి రావడం, చిన్న చిన్న కోరికలు కోరటం అనే తప్పు అనేటువంటి విషయం కూడా మనకి ఎప్పుడు తెలుస్తుందన్నమాట? భజనలకు అటెండ్ అలా క్రమం తప్పకుండా వస్తూ ఉంటేనే మనలో పరిణామం అనేది రావటం జరుగుతుంది. ఆ రకంగా మనలో పరిణామం తీసుకొచ్చి మనల్ని సన్మార్గంలో పెట్టడానికి భజన అనేది చాలా అవసరము, ఆవశ్యకము అని స్వామి మనకి చెప్పడం జరిగిందండి. స్వామి దగ్గర మీద భజన అనేటువంటిది ఒక్క భజన ద్వారా మాత్రమే మనం ముక్తిని పొందడం అనేటువంటిది సాధ్యం కాదని చెప్పి భజన మనల్ని క్రమశిక్షణ మార్గంలో పెట్టి మంచి ఆలోచనలు ప్రసాదించి సన్మార్గంలో నడుచుకునేటటువంటి శక్తిని ప్రసాదించి ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవడానికి ఆ మార్గాన్ని చూపేటటువంటి భజన అనేటువంటిది అవసరం అని చెప్పి చెప్పడమే కాకుండా మనందరూ కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకు హాజరవడం ద్వారా ఇటువంటి శక్తిని శాతత్వంలో స్వామి ఏదైతే చెప్పారో అటువంటి శక్తిని మనందరూ కూడా పొందగలుగుతాం. అంచేత క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం వచ్చి స్వామికి దర్శనం చేసుకోవడమే కాకుండా మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకి తప్పనిసరిగా హాజరై అటువంటి మహోన్నతమైనటువంటి శక్తిని పొందవలసిందిగా మనవి. ఇప్పుడు సత్యనారాయణ మాస్టర్. श्री शुभाकार महनीय सेव्य दिव्य
భవ్య కళ్యాణ గుణకరుణావ్యయుండవాదిదేవుండవకిల లోకైకుడీవే కలుషగత వేషభూష ఆ కైలలీష. అవతరింపుము బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబు రచయంతు శ్రద్ధతోడా కలుషగత వేషభూషయా కైలలీష. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నా నమస్కారాలు. స్వామి యొక్క చల్లని ఆశీస్సుల చేత స్వర్గమాత అనే మహాగ్రంథంలో భజన అనే స్వాదరి చెప్పినట్టుగా అధ్యాయాన్ని మనం నేర్చుకుంటున్నామండి. అందులో కందార్థంలో స్వామి ఏం చెప్తారంటే, కలలోని సృజించెడి జీవులకును కలలోని సృజించెడి జీవులకును తానీశ్వరుండు ముఖ్యుడు. మరి ఆ కలలోని జీవులు తమకు గల కష్టమున్ మాన్పుననినా కలవా మాన్పుటకు ధనధాన్యమీ గలవా జీవులకు. తెలియుమిట్టులే దేవుడిలపై నరులు మొర్రలు పెట్టినను మేలు గలిగించడిది కలయే కలవా జీవులకు ధనధాన్యమీ గలవా జీవులకు. స్వామి కందార్థంలో ఏం చెప్తున్నారంటే, కలలో సృజించడి జీవులకును తాను ఈశ్వరుండు. మనకి కళ, మనం స్వప్నాన్ని చూస్తున్నాం. కళలో ఆ కళ జరుగుతున్న విషయంలో దానికి మూలపురుషుడు ఎవరంటే తానే. ఈ కళలో ఉన్నటువంటి స్వప్న జగత్తుకి తాను ఈశ్వరుడట. అంతేకాకుండా ముఖ్యుడు అని చెప్తున్నారు స్వామి. అంటే భౌతికమైనటువంటి ఈ సృష్టికి, ఈ జగత్తుకు ఈశ్వరుడు ఎలా మూల పురుషుడో, ఈ భౌతికమైనటువంటి సర్వ సృష్టికి, ఈ సర్వ జగత్తుకి ఈశ్వరుడు ఎలా ముఖ్యుడో, ఎలాగా ఆధారభూతుడై ఉన్నాడో, ఆ విధంగానే మన కళలో మనం సృష్టించుకున్నటువంటి జగత్తుకు ఈశ్వరుడు ఎవరంటే మనమే అని చెప్తున్నారు స్వామి. తానే ఈశ్వరుడు, ఆధారభూతుడు, ముఖ్యుడై ఉన్నాడు. అటువంటి తనకి, ఈశ్వరుడుగా ఉన్నటువంటి తనకి, అంటే స్వప్న జగత్తుకి ఈశ్వరుడుగా ఉన్నటువంటి తనకి తాను సృష్టించుకున్నటువంటి ఆ కళలో ఉన్నటువంటి ఆ స్వప్నంలో మనకి కలిగినటువంటి మనం సృజించుకున్నటువంటి జీవులున్నాయి చూసారా, ఆ జీవులు తమకు గల కష్టమును మానుపుననిన కలవా మానుపుటకు అని చెప్తున్నారు స్వామి. అంటే మనం సృజించుకున్నటువంటి మన కళలో ఉన్నటువంటి ఆ జీవులు ఆ కళకి ఈశ్వరుడుగా ఉన్నటువంటి మనకు, అంటే ఆధారభూతంగా ఉన్నటువంటి మనకు, ఆ జీవులు మనకు ఉన్నటువంటి కష్టాల్ని మాన్పునంటే మాన్పుతాయా అని ప్రశ్నిస్తున్నారు స్వామి. మనం స్వప్నంలో ఏదో దేవతామూర్తులు చూస్తామండి, చూసి నా కష్టాన్ని మానుపు స్వామి అని అడిగామనుకోండి, అవేవి నెరవేరవు అని చెప్తున్నారు స్వామి ఒక మాటలో. ధనధాన్యం ఈ గలవా జీవులకు, ధనాలు ధాన్యాలు ఏమి కూడా, ఏ ఆస్తులు, ఏ రకమైనటువంటి సిరి సంపదలు ఏవి కలిగించవు. ఏ విధంగా అయితే స్వప్నంలో ఉన్నటువంటి ఆ జీవులు మనకు గల కష్టాలను మానపలేవో, అదేవిధంగా తెలుసుకోండి మీరు, దేవుడు ఈ ఇల మీద, ఈ ప్రపంచంలో మానవులు మొరలు పెట్టినప్పటికి కూడా, ఇందాక
కోమల గారు చెప్పినట్టు రామ రామ కృష్ణ కృష్ణ అని భజించినంత మాత్రాన వాళ్ళు వచ్చి నీకున్నటువంటి ఇక్కట్లను నీకేమి కూడా మేలు కలిగించడు సుమా. ఇంచేత ఇది కలయే, ఇది కూడా కళ అని చెప్తున్నారు స్వామి. కాబట్టి ఇక మరి నిజంగా మనం ఈ కళ అనేది ఏంటి దాని గురించి చూస్తే మనకి 2 విధాలైనటువంటి చూపులు ఉన్నాయని చెప్తున్నారు. దృష్టి ఏంటది? భౌతికమైన దృష్టి, మనం చూస్తున్నటువంటి దృష్టి. అలా అదేవిధంగా అంతర్గతంగా అంతర్లీనంగా అభౌతికమైనటువంటి దృష్టి కూడా ఒకటి ఉంది. మరి భౌతిక శరీరంగా ఉన్నటువంటి మనలో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియాలు అంటారు. ఈ పంచేంద్రియాల్లో కన్ను అనేది ఒకటి ఉంది. ఈ కన్నుకి ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఒకటిగా ఉన్నటువంటి అగ్ని యొక్క శక్తి ఏదన్నప్పుడు తేజస్సు. ఆ తేజస్సుని గ్రహించే గ్రహణేంద్రియంగా ఉండేది ఏదైతే ఉందో అది కన్ను అని చెప్తున్నారు స్వామి. ఈ భౌతికమైన ప్రపంచాన్ని ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో, అంటే మన కంటికి కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్ని ఏ విధంగా అయితే చూస్తున్నామో, మన అంతరంగంలో, మన హృదయాంతరంగంలో ఈ స్వప్న జగత్తు ఒకటి ఉంది. మనం సృజించుకునేటువంటి స్వప్న జగత్తు ఉంది. ఆ జగత్తుని చూసే అభౌతికమైన దృష్టి ఒకటి ఉందని చెప్తున్నారు స్వామి. ఆ దృష్టే, ఆ చూపే కళ అని చెప్తున్నారు స్వామి. మనకి 4 అవస్థలు ఉన్నాయండి. ఏంటది? మనం ఉన్న స్థితి ఏంటది? జాగ్రత్త అవస్థ మొట్టమొదటిది, తర్వాతది స్వప్నావస్థ, తర్వాత సుషుప్తి అవస్థ, అలాగే ఈ 3 మించి ఉన్నది తురియావస్థ, అది సమాధి స్థితి అని చెప్తున్నారు స్వామి. సమాధి స్థితిలో నిజమైన సాధకుడు సాధన చేసినప్పుడు ఆ సాధనా మార్గంలో స్వామి యొక్క శక్తివంతమైనటువంటి ఆశీస్సు చేత తాను తురియావస్థకి వెళ్ళినప్పుడు కలిగినటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది దానికి ఇహము పరం అనేది ఏమీ తెలియనటువంటి అభౌతికమైనటువంటి దృక్కులో అది తురియావస్థగా ఉన్నది. అయితే మనకు కావాల్సింది ఏంటంటే స్వప్నావస్థ కాబట్టి, కళ కాబట్టి, ఆ కళ ఎప్పుడు కలుగుతుందన్నప్పుడు మనం నిద్రపోయే సమయంలో, అది నిద్రావస్థలో మనం భౌతికమైనటువంటి ఈ సృష్టిలో ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో, ఏ విధంగా అయితే అనుభవిస్తున్నామో, అదేవిధంగా స్వప్నావస్థలో కూడా మనం ఆ విషయాల్ని మనం అనుభవిస్తూ ఉంటామండి. అయితే సమయం కావస్తుంది. వచ్చే వారం స్వామి యొక్క ఆశీస్సత తెలియజేసుకుందాం. భౌతికమైనటువంటి దృష్టిగాను అంతర్లీనంగా ఉన్నటువంటి దృష్టి స్వరూపంగాను కూడా స్వామి భౌతిక అభౌతిక రూపాల్లో స్వామి మన ఎల్లవేళ్ళ కూడా కాపాడి రక్షించేటటువంటి విధానం ఈ పీఠంలో ఉందని చెప్పినటువంటి సత్యనారాయణ మాస్టర్కి సభ తరఫున కృతజ్ఞతలు. ఇప్పుడు అనుభవాలు చెప్పేవారు, అనుభవాలు ఎవరిని చెప్పుకుంటున్నారో చెప్పాలనుందమ్మా. ముదునూరు శ్రీదేవి గారు, కాకినాడ. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠా చక్రవర్తులకు నా హృదయ శతకోటి వందనాలు. సభ్యులందరికీ నా నమస్కారం. నన్ను ఈ పీఠంలోకి స్వామి ఎలా తీసుకొచ్చారో చెప్తానండి. మేము విజయవాడలో ఉండేవాళ్ళమండి. నాకు 81లో పెళ్ళి అయిందండి. 86లో నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి. 2 మగ పిల్లలు నాకు. మా అమ్మగారు వాళ్ళు పటవల్లో ఉంటారండి. ఆవిడకి ఆపరేషన్ అయిందని చెప్పేసి అని చూడటానికి వచ్చామండి. వచ్చిన తర్వాత మా అన్నయ్య వచ్చారండి. మా అన్నయ్య ఆ రోజు లక్ష్వారం, నేను మా గురువుగారి దగ్గరికి వెళ్తున్నాను, శ్రీదేవి వస్తావా అని అడిగాడండి. మా అన్నయ్య వాటర్ సర్వీస్ అప్పలరాజు గారండి. అప్పలరాజు గారి చెల్లెళ్ళండి నేను. వస్తావా అంటే మీ గురువుగారు నేను అడిగింది చెప్తారా అన్నానండి. అంటే అది నీ ఆశీస్సు రా అని చెప్తే మా అన్నయ్య వదిన నేను ముగ్గురం వచ్చామండి. 1988 అండి. అప్పుడు మోహిద్దీన్ భాషా సద్గురువర్యులండి. ముందు మాస్టర్ రాజు గారికి నన్ను పరిచయం చేశారండి మా అన్నయ్య. మా చెల్లెలు తన సమస్య గురించి వచ్చింది అని చెప్పేసి అంటే ఆయన అన్నారండి, అమ్మ నీ సమస్య తీరదో తెలియదు కానీ నువ్వు మట్టికి మహామంత్రం ఇస్తానంటే ధర్మం తీసుకోమ్మా,
అదే నీకు రక్షణ అని చెప్పేసి అని అన్నారు. నాకు అయ్యగారి దగ్గర మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం అండి. ఏమైనా తప్పు మాట్లాడితే అయ్యగారు క్షమించాలండి. వచ్చామండి, వచ్చి కూర్చున్నాక అయిపోయిందండి, సభ అయిపోయింది, దర్శనాలు అవుతున్నాయండి. మేము ముగ్గురం వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చున్నామండి. అయ్యగారు నా మొహం చూసి చూడగానే, అమ్మ నీ భర్త మారతాడు అనుకుంటున్నావా? ఎప్పుడూ మారతాడు అనుకుంటానే చివరి వరకు చూస్తావు. అతనిలో మార్పు లేదు. పెద్దవాళ్ళం విడిపోమని చెప్పు, అది నువ్వు నిర్ణయించుకోవాలమ్మా అన్నారు. నేను ధర్మం ఇస్తానమ్మా, ధర్మం తీసుకో, అదే నీకు రక్షణ అని చెప్పేసాను అన్నారు. అలా ధర్మం తీసుకున్నానండి. మరి వారం రావటానికి కుదరదు బాబు, ఎక్కడ దూరంగా ఉన్నామంటే, ఉదయం 11 సార్లు రాత్రి 11 సార్లు అనుకోమ్మా, నీకు అదే రక్షణ అని అన్నారు. అలాగే మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి అలా 11 సార్లు అలాగ అనుకున్నాం. మళ్ళీ నా భర్త రావటం, కాకినాడ మేము కాపురం వచ్చేసామండి. అప్పుడు అలాగ 88లో నేను ధర్మం తీసుకున్నానండి. 99 వరకు కూడా ఆయన మారతారంటానే చూస్తున్నానండి, మార్పు లేదు. ఆయన లేనప్పుడు స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఆ అయ్యగారు ఉండగా మళ్ళీ రాలేదండి. నేను మళ్ళీ అయ్యగారు పీఠం ఎక్కాకని దర్శనానికి వచ్చేదాన్ని, దర్శనం చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. మా పెద్దబాబు 2 బాబులండి. పెద్దబాబు 7వ సంవత్సరాన్ని నడక పడిపోయిందండి. ఆ బాబుకి అన్నీ మంచం మీదేనండి. ఆయనతోటి సమస్య, ఈ బాబుతోటి సమస్య. చూసిన వాళ్ళు అందరూ అనేవారండి, ఈవిడ తెల్లారి బతికుండదు, ఇన్ని పాటలు పడుతుంది ఇద్దరితోటి అని అనుకునేవారండి. నేను ఈ ధర్మంలోకి వచ్చిన మూలానే ఇవాళ ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానండి. ధర్మం తీసుకోకపోతే ఎప్పుడో మట్టిలో కలిసిపోయేదాన్నండి. అంతా అయ్యగారు ఆశీర్వాదం అండి. మనకు అయ్యగారు సృష్టికర్త అండి. ఆయన సర్వం భగవంతుడు ఆయనండి. తొంభై 99లో మా వారు కాలం చేశారండి. 2000 సంవత్సరంలో పెద్దబాబు కాలం చేశాడండి. అప్పుడు పెద్దబాబు పోయేటప్పటికి 10th క్లాస్ చదువుతున్నాడండి బాబు, చిన్నబాబు. అయిపోయిన తర్వాత ఇంకా హాస్టల్లో అయ్యి ఉన్నమ్మా, కాకినాడ కాపురం వెళ్ళిపోదాం అంటే మళ్ళీ కాకినాడ వచ్చేసామండి. ఆయన ఉండగా కూడా కొన్నాళ్ళు కాకినాడ, కొన్నాళ్ళు పట్టవల్లో ఉండేదాన్ని అండి. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడండి. ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత అప్పుడే మనకు కొత్త ఆశ్రమం ఓపెనింగ్ అండి. అప్పుడు స్థలాలు అవి తీసుకుంటున్నారంటే, నాకు అచ్చంపేట జంక్షన్లో సైట్ ఉందండి. ఆ సైట్ అమ్మేసి 1 లక్ష రూపాయలు బయట అప్పు ఉంది, 50,000 ఏమో స్వామి దగ్గర స్థలం. మనకు ఎప్పటికైనా స్వామి దగ్గరే కదా స్థానం ఉండాలి, అచ్చంపేటలో స్థలం ఎందుకని చెప్పేసి అనుకుని బేరం పెట్టాను. మా అన్నయ్యని అడిగేదాన్నండి, బాబు అమ్మేసి పెట్టు అని చెప్పేసాను. అలాగే అని చెప్పేసి అనేవాడు. రోజు అలా పడుకుని ఉండగా, మనకు స్వామి ఉండగా నా ఇష్టం ఏంటి అమ్మేస్తానంటానికి, స్వామిని అడుగుదాం వెళ్ళి అని చెప్పేసి మరుసటి రోజు లక్ష్వారం అయితే బాబు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత స్వామి గారి దగ్గరికి వచ్చానండి. స్వామి గారి దగ్గరికి వచ్చి, బాబు ఇలాగా సైట్ అమ్మేద్దాం అనుకుంటున్నాను బాబు, సర్వం ఆయనకి తెలుసండి, మన మాటగా మనం చెప్పటం అంటే, వచ్చే లక్ష్వారం మీ అన్నయ్య గారిని తీసుకుని రండి అమ్మ అన్నారు. ఈ మధ్యలో మా కాకినాడలో ఒకరిదో హోటల్లో ఓపెనింగ్ అండి, అక్కడికి వచ్చారండి అయ్యగారు. అంతమందిలో కూడా అయ్యగారు గుర్తుంచుకుని మేము నమస్కారం చేసుకుంటుంటే, అప్పలరాజు గారు మీరు రేపు లక్ష్వారం మీ చెల్లెల గారిని తీసుకుని రండి అని అన్నారండి. మా అన్నయ్య అనుకున్నారు, ఏంటి నిన్ను తీసుకురమ్మంటున్నారని మనసులో అనుకుని, అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇలా అడిగాను, అందు గురించి ఇద్దరం వచ్చామండి. ఆ లక్ష్వారం వచ్చి నమస్కారం చేస్తున్నాక మా అన్నయ్య గారిని అడిగారండి అయ్యగారు, ఏంటి మీ చెల్లెలి గారి సమస్య అంటే, బాబు బావగారు ఉండగా కూడా చూసేవారు కాదు, ఇలా పెద్దబాబు కాలం చేశాడు, ఇంక చిన్న బాబే చదివించుకోవటం, అదే పంటల మీద ఆదాయం అది తక్కువ కదా బాబు, దాని గురించి అమ్మేద్దాం అనుకుంటుంది, మీ దగ్గర సైట్ తీసుకుందాం అనుకు. వాళ్ళ నానమ్మ గారికి ఏం ఆస్తి లేదా అని అడిగారండి. ముందు బాబు వాళ్ళు ఎవరు
ఎప్పుడు రూపాయి పిల్లలు చిన్నప్పుడు రూపాయి, కొద్ది పెద్దవాళ్ళు అయ్యాక 10 రూపాయలు ఇచ్చేవారండి, అంతకంటే ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళు. వాళ్ళ నాన్నమ్మ గారికి ఆస్తి లేదా అని అడిగారండి. ఉంది బాబు అంటే, అమ్మ మీరేం అడగద్దు వాళ్ళని, బాబుని నేను చదువుకుంటాను, మా అమ్మ చదివించలేదు కదా అంతా పెట్టి, మీరు ఇవ్వండి తాతయ్య అని అడగమనండి, వాళ్ళే ఇస్తారండి. మనకు తెలియదు కదండి, మూర్ఖులం కదా, స్వామి నోటమ్మట వచ్చిన తర్వాత మాట అవుతుందండి, అయినా మళ్ళీ తిరిగి అడుగుతాం కదా. బాబు వాళ్ళు అసలు ఎవరు బాబు అంటే, ఇస్తారమ్మా, సగం వాళ్ళు ఇస్తారు, సగం మీరు పెట్టుకోండి, బాబుకి చదువు అయ్యే ఖర్చు అంతా సగం వాళ్ళు సగం మీరు, వాళ్ళు ఇస్తారు అని అన్నారు. ఇంకా అయ్యగారు ఆశీర్వాదం అయిపోయింది కదా అని ఇంటికి వెళ్ళి బాబుతో చెప్పానండి. చెప్తే వాళ్ళ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి అడిగాడండి. అలాగే ఇంటర్మీడియట్లో సంవత్సరానికి 30,000 అయితే 15,000 వాళ్ళ తాతయ్య గారు ఇచ్చేవారండి, 15,000 నేను ఖర్చు పెట్టేదాన్ని. ఇంటర్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చదువుతాను. కాకినాడలో ఉంటే రెంట్లు అయ్యి కట్టి చదివించడం అన్నీ ఇబ్బంది కదా, ఆడదాన్ని చూసుకోవటం అని చెప్పేసి అని అయ్యగారితోటి, బాబు పట్టవాళ్ళకి కాపురం వెళ్ళిపోతాం బాబు అన్న. వద్దమ్మా, ఎడ్యుకేషన్ అంతా కాకినాడే కదా, వద్దు వెళ్ళకండి అమ్మా అన్నారు. బాబు మరి రెంట్లు అయ్యి కట్టుకుని అన్నీ చూసుకోలేను కదా అని చెప్పేసి అని అయ్యగారు వద్దన్నా సరే నేను పట్టవాళ్ళకి కాపురం వెళ్ళిపోయానండి. పొలం మీద లోన్ తీసుకుని బాబుని ఇంజనీరింగ్లో జాయిన్ చేశాను. ఆ ఇంజనీరింగ్ కూడా సంవత్సరానికి 60,000 అవుతే 30,000 వాళ్ళ తాతగారు ఇచ్చేవారండి, 30,000 నేను నా డబ్బులండి. అలాగే 4 అక్కడ జాయిన్ చేసామండి. ఆనం కాలేజీలో పట్టవాళ్ళకి దగ్గరగా ఉంటుంది కదా అని వెళ్తుంటే 2 యాక్సిడెంట్లు అయినాయండి బాబుకి. 2 యాక్సిడెంట్, అయ్యగారు మాట కాదని నేను వచ్చేసాను, ఎంత తప్పు పని చేశాను అని రోజు ఫోటో దగ్గరే, మీరు భౌతికంగా ఇక్కడే ఉన్నారు బాబు, అభౌతికంగా అని చెప్పేసి అని దండం పెట్టుకుని బాధపడేదాన్ని. ఓ రోజు పెళ్ళికి ఎక్కడికి వెళ్ళి వస్తుంటే అమలాపురం ఎదురులంక బ్రిడ్జి దగ్గర యాక్సిడెంట్ అయిందంట. నేను అమలాపురం పెళ్లి దగ్గర ఉండిపోయాను, నాకు తెలియదండి యాక్సిడెంట్ అయినట్టు. నేను బస్సు ఎక్కొచ్చి రోడ్డు మీదకి రామ్మా అని చెప్పేసానంటే వేరే బండి వేసుకుని వచ్చాడండి, మా నాన్నగారి బండి. అదే నీ బండి ఏమైందంటే, లేదమ్మా ఆయిల్ అయిపోయింది అందుకు తాతయ్య బండి వేసుకొచ్చి. ఇంటికి వెళ్ళి ఇలా కూర్చున్నామండి అరుగు మీద. మా చెల్లెలు రాజమండ్రి అండి, తన ధర్మంలో లేదు అప్పుడు, లేదండి తనంది, శ్రీకాంత్ నీకు జరిగినది నేను చెప్తాను, అలా జరిగిందా లేదా చెప్తావా అని అడిగిందండి. చెప్పండి పిన్ని అంటే, నువ్వు బ్రిడ్జి దగ్గర నుంచి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుని ఇలా వస్తున్నావు, ఇలా బస్సు వచ్చింది, వెనకాల టైర్ కిందకు నువ్వు వెళ్ళిపోయావు, స్వామి నిన్ను ఇలా నెట్టేశారు, నాకు స్పష్టంగా కనపడింది, నిజమేనా అలా జరిగింది అన్నాడండి. అంటే నిజమే పిన్ని, నన్ను ఎవరో తోసేశారు, నాకు ఫలానా అని తెలియదు, తోయడం నన్ను తోసేశారు, వెనకాల టైర్ కిందకే వెళ్ళిపోయాను అన్నాడండి. బండి చూసిన వాళ్ళు అందరూ ఆశ్చర్యమండి. పిల్లాడికి ఒంటి మీద గీత లేదండి. నా భర్త పోయి, పెద్ద కొడుకు పోయి, చిన్నపిల్లాడిని చూసుకుని బతుకుతుంటే స్వామి చిన్నబాబుకి మళ్ళీ పునర్జన్మనిచ్చారండి. బండి యాక్సిడెంట్ అయింది. నేను అన్నానండి, నేను బండి వద్దంటే కొనుక్కున్నావు, అయ్యగారు బండి ఉంచుకో అమ్మ అంటే ఉంచుకోవాలి, లేకపోతే అమ్మేయాలమ్మా, ఇంకా నువ్వు లేకపోతే నాకెందుకు, నేనెందుకమ్మా, నీ గురించే కదా బతకటం అని చేసి బాధపడ్డానండి. అలాగేనమ్మా అన్నాడు. లక్ష్వారం అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పానండి, బాబు ఇలాగంటే, మీరు కంగారు పడకండి అమ్మా, బాబు గురించి చాలా భయపడుతున్నారు, బాబుకి వచ్చిన భయం ఏమీ లేదు, నేనున్నాను, బండి వల్ల ప్రమాదం ఏమీ లేదు, మీరు స్లోగా నడపండి బాబు అని బాబు చెప్పారండి. అది అయిపోయిందండి. 3వ సంవత్సరం చదువు సెకండ్ ఇయర్లో వచ్చేసామండి కాకినాడ కాపురం. కాకినాడ కాపురం వచ్చాక 3rd ఇయర్లో నేను ఎంఎస్ చదువుదామని ఉందమ్మా, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుతా, అదే ఎక్కడొస్తే అక్కడ సీటు చదువుతానన్నాడండి. చదువుతానంటే నేను అన్నాను, మీ తాతయ్య అంత డబ్బు ఇవ్వరు, పొలం ఉంది కదా, రేపు పొద్దున్నైనా పొలం నీకే 2 ఎకరాలు తీసేస్తే నువ్వు చదువుకుంటావు, అలాగే చదువుకుంది, కానీ నా ఇష్టమేమీ కాదమ్మా, నీ ఇష్టం నా ఇష్టం కాదు, మనకు సర్వం తండ్రి, తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మన గురువుగారు ఎలాగంటే అలా చెద్ది కానీ అని చెప్పేసి అని లక్ష్వారం స్వామి దగ్గరికి తీసుకొచ్చి స్వామి అడిగామండి. అడిగితే
ప్రయత్నం చేయండి బాబు, మీకు మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది అన్నారండి. అలాగే అప్లై చేసుకున్నాడు, ఎగ్జామ్ పాస్ అయ్యాడండి. పాస్ అయ్యి 4th ఇయర్ అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియాలో మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చిందండి. ఎంఎస్ పూర్తి చేశాడండి. ఎంఎస్ చదువుతానే ఎంబీఏలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా చేసి 2 పాస్ అయ్యాడండి. అలా ఎలా పాస్ అయ్యాడంటే, స్వామి స్థలం ఆఫ్ చేశారు కదండి, స్థలం అమ్మద్దని ఆఫ్ చేశారు. మీకు ఏదున్నా పర్వాలేదమ్మా, స్థలం అమ్మద్దన్నారండి. ఆ స్థలం అమ్మటం మానేసిన మూల దాని మీద లోన్ తీసుకుని బాబుని, వాళ్ళ 25 లక్షలు అయిందండి 2 సంవత్సరాలకి. వాళ్ళ తాతయ్య గారు 15 లక్షలు ఇచ్చారండి. నీకు వచ్చే పొలం అమ్మేసి ఇచ్చేస్తున్నాను నీకు అని చెప్పేసి అని తనకు వచ్చే అక్కడ ఎదురులంకలో ఉన్న మా అత్తగారిది ఎదురులంక అండి, అమ్మేసి ఇచ్చేసారండి 15 లక్షలు. 10 లక్షలేమో సైట్ మీద 1,50,000కి అమ్మేద్దాం అనుకున్నది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మా బాబు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అది లోన్కి పెట్టుకుంటే 9 లక్షలు, బ్యాంక్ వాళ్ళు 9 లక్షలు రేటు కట్టారండి. 9 లక్షలు రేటు కడితే 9 లక్షలు ఇవ్వరండి, 4 లక్షలు 3 లక్షలు ఇస్తారు. అలాంటిది మాకు 10 లక్షలు అవసరం అండి. 9 అన్నా బాగుంటుందంటే బాబు కూడా వెళ్ళే ఫ్రెండ్, వాళ్ళిద్దరూ మదర్ ఫాదర్ కూడా బ్యాంక్ ఆఫీసర్లు అండి. మేము రికమెండేషన్ చేస్తాము, అమ్మని ఇబ్బంది పెట్టకమ్మా, బయట అయితే ఇస్తే వడ్డీలు అవి కట్టలేరు అని చెప్పేసి అని అన్నారండి. మా బాబు భయపడి 7 లక్షలకే రాయించుకొచ్చాడండి. రాయించుకొచ్చి ఇంటికి వచ్చి 7 లక్షలకి ఎలా రాయించావు, మళ్ళీ 2 లక్షలు నేను ఎక్కడ తేనమ్మా అని చెప్పేసి అని అలాగే మహామంత్రం అనుకుంటా అలా పడుకున్నానండి. పొద్దున్న లేసి ఇద్దరం కలిసి వెళ్ళాం, బ్యాంక్ ఆఫీసర్తో చెప్పానండి. మా బాబు తెలియక ఎలా చెప్పాడండి, 9 లక్షలకి శాంక్షన్ చేయండి అంటే, అన్ని ప్రాసెస్ రెడీ అయిపోయినాయి అమ్మ, ఇప్పుడు ఎలా కుదురుతుందంటే అంతా మీదండి, మరి నేను ఒక్కదాన్నే చూసుకోవాలండి అని అంటే, సరేనమ్మా అని నా ఎదురుగుండానే ఆ పేపర్లో చింపేసి 9 లక్షలు రేటు చేసేది 9 లక్షలు లోన్ శాంక్షన్ చేశారండి. శాంక్షన్ చేసి బాబు అలా చదువుకున్నాడండి. చదువు పూర్తి అయిపోయింది అయ్యగారు ఆశీస్సులతో. మొన్న డిసెంబర్ 16నే జాబ్ వచ్చిందండి. మొన్న జనవరి 9ని జాయిన్ అయ్యాడు. అంతా అయ్యగారు ఆశీర్వాదం అండి, ఆ మహామంత్రమే. మనం నిత్యం ఉదయం 11 సార్లు రాత్రి 11 సార్లు అనకుండా మనం నిత్యం అదే ధ్యాసలో స్వామి ధ్యాసలో ఉంటే మనల్ని ఎల్లవేళలా స్వామి కాపాడుతారండి. నన్ను అందరూ కూడా మా ఫ్యామిలీ అందరూ కూడా ఇది ఆడదయ్యి ఉండి మన ఎవ్వరిని 1 రూపాయి కానీ మాట సాయం కానీ అడగకుండా పిల్లోడిని అంత స్థితికి తీసుకొచ్చిందంటే దానికి గురువు మీద ఉన్న నమ్మకమే ఈ స్థితికి రాగలిగారు అని చెప్పేసి అని అందరూ అంటారండి. నేను సభాపూర్వకం కూడా స్వామిగారితో చెప్పుకుంటున్నానండి, అంతా అయ్యగారి వల్లే నేను ఈ స్థితికి ఇలా రాగలిగానండి. మా పిల్లోడిని కూడా ఆ స్థితికి తీసుకొచ్చారండి. మేము తుదిశ్వాస విడిసే వరకు స్వామి పాదాలు విడవకుండా మా బాబు త్యాగరూపంగా పీఠానికి ఎంతో ఇవ్వాలని స్వామి సమాపూర్వకంగా కోరుకుంటున్నానండి. నేను మాట్లాడిన దానిలో తప్పులేమన్నా ఉంటే స్వామి క్షమించాలని కోరుకుంటున్నానండి. స్వామి యొక్క విశిష్టత, పీఠం యొక్క విశిష్టత కూడా వారి యొక్క అనుభవంలో మనకు తెలియబడిందండి. వారు ఏ విధంగా వారి అబ్బాయిని ఆ ఇంటర్మీడియట్ నుంచి కూడా ఆ విధంగా చదివించుకుంటూ వచ్చారో, అత్తవారి తరపున ఏమీ డబ్బు రాదు అని అనుకున్నది స్వామి మాట మీద వెళ్ళి అడిగితే ఏ విధంగా సగం భరించారో ఆ విధంగా స్వామి ఆశిస్తూ ఉద్యోగం వచ్చింది. అంతా కూడా ఆ అనుభవం చూసినట్లయితే ఎంత విశ్వాసంగా ఉండాలి పీఠం మీద అనేటువంటిది మనకు తెలియబడుతుంది. వారు చక్కటి అనుభవాన్ని గడించారు. వారికి సభ తరపున కృతజ్ఞతలు. అమ్మాయి అమ్మ కణితి ఉమామహేశ్వరి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా హృదయపూర్వక నమస్కారములు. సభ్యులకు సభ్యతరులకు నా నమస్కారములు. నేను విజ్ఞాన జ్యోతిలో ఏది భుక్తి ఏది ముక్తి అనే చాప్టర్ చెప్పుచున్నాను. మానవుడు కొన్ని వేల కోట్ల జీవాణువులచే నిర్మింపబడిన స్వరూపము. ఆ జీవాణువు పదార్థము
శక్తి మిశ్రితము, అది ఏ జీవశక్తి. ఆ జీవశక్తి బుద్ధి రూపంలో పొందుచున్నాడు. మానవుల్లో నిగూఢంగా ఉన్న ఆత్మస్వరూపము జ్ఞానంనే సాధనచే ముక్తాహునిగా చేయుచున్నది. భుక్తి దేహమునకు శక్తి చేకూర్చును, సంతసము మనసుకు తృప్తి కలిగించును. జ్ఞాన సాధన ఆత్మకు ముక్తి ప్రసాదించును. జీవాత్మ స్వరూపంగానున్న మానవునకు తృప్తి, భుక్తి, ముక్తి మహామంత్రంచే సూక్ష్మ మార్గమున అనుభవపూర్వకమైన సభ్యునకు ప్రసాదింపబడును. భౌతికమైన మానవుని మనస్సు కాంతిని ఆశ్రయించటకు ఇష్టపడును. అట్లే మానవుని ఆత్మ జ్ఞాన సాధనందు లగ్నమై ముక్తిని పొందుటకై పరితపించిన. జ్ఞానము జ్యోతి స్వరూపంగా, అజ్ఞానం జ్యోతిరహితమైన చీకటి స్వరూపంగానున్నది. జ్ఞానం అజ్ఞానముల మధ్య గ్రాలునన్ను అనే స్థితిలో ఉన్న సభ్యుడు సద్గురు అనుగ్రహంచే లక్ష్యసిద్ధి పొంది జ్ఞానంనే జ్యోతి స్వరూపం గ్రహించగలడు. ఈ విజ్ఞాన జ్యోతి అనేక మానవ జీవితాంశాలతో పాటు ఆధ్యాత్మిక సమన్వయమును కలిగిన సమగ్రమైన గ్రంథము. ఇది అజ్ఞాన గారాంధకారంలో కొట్టుమిట్టాడు మానవునకు జిజ్ఞాస కలిగించి జీవ చైతన్య పరిణామ సిద్ధాంతం ద్వారా మానవునిగా పరిణితి చెందించి ఏకేశ్వరూపాసనతో పాటు సర్వమత సామరస్యమును, విశ్వశాంతిని, ప్రేమను సాధించటకు అఖండ జ్యోతిగా భాసిల్లుచున్నది. అంధకారముందు అల్లాడు జీవిని భ్రాంతి వాసి బ్రహ్మ పదము చేర్ప వెలుగు రేఖ వచ్చే విజ్ఞాన జ్యోతియే గాంచరయ్య మీరు కన్నురారా. ఈ అవకాశం ఇచ్చిన నా సద్గురువుడు నా సాష్టాంగ నమస్కారం. విజ్ఞాన జ్యోతి అనేటువంటి గ్రంథంలో ఉన్న వారి తల్లిదండ్రులు కూడా నమస్కారం పెట్టుకున్నాము. విజ్ఞాన జ్యోతిలో ఉన్నటువంటి ఆ యొక్క రహస్యాలు భుక్తి, తృప్తి, ముక్తి ప్రసాదించడమే కాకుండా జ్ఞానం అనేటువంటి జ్యోతి స్వరూపాన్ని మనం గ్రహించగలుగుతామని చెప్పి జీవ చైతన్య పరిణామ స్వరూపం ద్వారా జీవాత్మ పరమాత్మగా ముముక్షత్వం పొందగలమని చెప్పినటువంటి అమ్మాయికి అభినందనలు. ఇప్పుడు రండి. నమస్కారం. నేను నరసింహరావు అండి, హైదరాబాదు. స్వామివారి ధర్మోపదేశం తీసుకుని వారిని ఎప్పుడూ స్మరించకుండా బయటికి ఎప్పుడూ వెళ్లకుండా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. స్వామివారిచ్చే విభూది చాలా పవిత్రమైంది, చాలా శక్తివంతమైంది. మీరు విభూతిని అన్ని రకాలుగా మీ యొక్క సమస్యలను మీకు రక్షణగా ఉంటుందని నేను చెప్తున్నాను. నేను వృత్తి ధర్మంగా ఇతర పనుల మీద బయటికి ఎప్పుడు వెళ్తున్నా కానీ మా శ్రీమతి స్వామివారి విభూతి నుదుటిని పెట్టకుండా బయటికి ఎప్పుడూ వెళ్ళనివ్వరండి. తర్వాత స్వామివారి మంత్రోపదేశం చాలా చాలా రక్షణగా ఉంటుంది అనేది మీ అందరికీ నేను తెలియజెప్తున్నాను. నేను ఎప్పుడూ బయటికి వెళ్తున్నా స్వామివారి మంత్రం లోపల ఉదయమునే పూజ చేసేటప్పుడు 11 సార్లు, తర్వాత బయట ఎప్పుడు వెళ్తున్నా మంత్రం లోపల స్మరించుకుని ఎన్నో విధమైనటువంటి సమస్యల నుంచి మనం చాలా జాగ్రత్తగానే వెళ్తుంటాం. కానీ మిగతా వాళ్ళు అజాగ్రత్త వలన మనకి ప్రమాదాలు చాలా జరుగుతాయి. మన అజాగ్రత్త వలన కాదు, ఇతరుల అజాగ్రత్త వలన మనం ప్రమాదానికి లోనవుతాం. ఆ ప్రమాదాల నుంచి రక్షణ పొందటానికి నాకు స్వామివారి మంత్రము చాలా ఉపయోగపడింది. నేను పూజా మందిరంలో స్వామివారి ఫోటో ఉంటుంది. మరి స్వామివారిని ఏ విధంగా స్మరించుకోవాలి? మంత్రం స్మరించుకుంటాం, మరి స్వామివారిని ఏ విధంగా మనము అనేకమైనటువంటి దేవతా విగ్రహాలని చూసి కృష్ణ, రామ, సత్యనారాయణ ఇట్లా అనేక రకాలుగా మనం స్మరించుకుంటాం. నేను తప్పు చేస్తున్నానో మరి ఒప్పో తెలీదు. నేను ఓం ఉమర్ అలీషాయ్ నమః అనేది నాకుగా వచ్చి నేను ప్రతిరోజు పూజ చేసుకుంటున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మరి అది నేను స్మరించాలో స్మరించకూడదో స్వామివారు చెప్పాలి. నేను ఓం
ఉమర్ అలీ షాయ్ నమః ఓం అనేది శక్తి ఉంది. ఆ శక్తికి గురువుగారి యొక్క పేరు తోడై మనకి చాలా రక్షణగా ఉంటుంది అనేది మీ అందరికీ నేను హైదరాబాద్ నుంచి వేరే పని మీద ఇక్కడికి రావాల్సి వచ్చడం వలన పనులన్నీ ముగించుకొని స్వామివారిది వాళ్ళ గురువారము సభ జరుగుతుంది అనే ఉద్దేశంతో వచ్చి స్వామివారి దర్శనార్థం వచ్చాను. నేను ఒక్కటే స్వామివారి మంత్రం మీరు ఎల్లవేళలా పఠించండి, మీ సమస్యలన్నీ తీరుతాయి. మా అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు స్వామివారి ఆశీర్వాదానికి వచ్చాము. బాబు ఎంఎస్ పూర్తి చేశాడు. తర్వాత తను సొంతంగా అక్కడ ఉద్యోగాలు అయితే చేసుకున్నాడు. తర్వాత పిహెచ్డి చేయాలని ఉంది నాన్నగారు అంటే తప్పకుండా అండి అన్ని యూనివర్సిటీలు టాప్ యూనివర్సిటీస్ అన్నిటికీ అప్లై చేశాడు. ఆ పిహెచ్డి కూడా సీట్ కన్ఫర్మ్ అవుతుంది డాడీ అన్నారు. కన్ఫర్మ్ అయిన తర్వాత బాబు మరి ఆర్థికంగా మనం చాలా ఉంటామంటే తప్పకుండా నాకు ఆ యూనివర్సిటీలో ఉద్యోగం కూడా ఇస్తా అన్నారు డాడీ అని చెప్పారు. అది స్వామివారికి విన్నవించుకుందామని కూడా వచ్చాము. స్వామివారి దర్శనార్థము మేము ఎప్పుడు కాకినాడ వచ్చినా స్వామివారి దర్శించుకునే వెళ్తుంటాము. మీకు ఒక్క విషయం, స్వామివారి విభూతి కానీ మన రోగాల్ని నాశనం చేయడానికి, తర్వాత మనకి రక్షణ కవచంగా ఉంటుంది. ఆ స్వామివారికి మంత్రోపదేశం మనకి చాలా ఉపయోగపడుతుంది, మనకి రక్షణ కవచంగా మనకి ఉంటుంది అనేది చెప్దామని నా అనుభవపూర్వకంగా నాకు ఎన్నో సమస్యలు అన్నీ తీరినవి, ప్లస్ అనేకమైన ప్రమాదాల నుంచి కూడా నేను బయటపడ్డాను. ఆ విషయం మీ అందరికీ చెప్దామని నేను స్వామివారి సెలవు తీసుకున్నాను. స్వామి ఇచ్చేటటువంటి విభూది అదేవిధంగా మహామంత్రం ద్వారా కూడా ఎన్నో సమస్యల నుంచి అధిగమించగలిగేటటువంటి శక్తిని స్వామి ప్రసాదించారని చెప్పి వారి యొక్క అబ్బాయి అనుభవాన్ని కూడా చక్కగా చెప్పారు. వారికి సభధర్మ కృతజ్ఞతలు. ఇప్పుడు స్వామి యొక్క సందేశాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. సెల్ ఫోన్స్ ఆలస్యంగా వచ్చిన వారు కూడా దయచేసి సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా మనవి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సు ఆంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం, అందులో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తి మన యొక్క అనుభవ రూపంలో నిరూపణ చేస్తూ మహామంత్రం యొక్క యౌగికమైనటువంటి శక్తి మన యొక్క మనస్సుకు రక్షణ కవచంగా ఉంటూ మన యొక్క మనుగడలో దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణ్యంగా మన యొక్క మనసుని శరీరాన్ని ఆ యొక్క మనుగడలో ఉన్నటువంటి దినచర్యకు అనుకూలంగా స్పందింపచేస్తూ మన యొక్క జీవనచర్యను శాంతియుతంగా, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జరిగేటువంటి విధానాన్ని మన యొక్క అనుభవంలో మనకు నిరూపణ కాబడేటువంటి తత్వం యొక్క శక్తి, మహామంత్రం యొక్క శక్తి మనకు తెలియబడుతుంది. ఈ మనసు, శరీరం అనేటువంటిది భౌతిక విధానంలో మన దృష్టికి కనిపించేటువంటి అంశాలు. శరీరం అనేటువంటిది ఒక క్షేత్రంగా భావించుకున్నట్లయితే మనసు అనేటువంటి జీవరూపమైనటువంటి అధిపతిగా ఉండి మన యొక్క శరీరం అనేటువంటి క్షేత్రాన్ని ఆధిపత్యం వహించి ఆ యొక్క క్షేత్రానికి అధిపతిగా ఉండి ఆ క్షేత్రాన్ని తన యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ క్షేత్రాన్ని
మనుగడలో ఆ యొక్క జీవన క్రియా విధానం సాగేటట్లు మనసు అనేటువంటి అధిపతి ఆ యొక్క క్షేత్రాన్ని ఆదేశిస్తున్నాడు. ఉదాహరణకు చిన్న ఉదాహరణ తీసుకున్నప్పుడు, రైతు తన యొక్క వ్యవసాయాన్ని చక్కగా దున్ని సారవంతం చేసి నీటి సదుపాయాన్ని కలిగించి నారును పోసి ఆ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని పంటకు అనుకూలంగా మార్చి ఆ పంట తగ్గటువంటి ఫలితం రావాలనేటువంటి ఆశించి తాను చేసినటువంటి శ్రమ ఇప్పుడు ఆ యొక్క క్షేత్రం వైపు పెట్టి ఆ పంట చేతికి వచ్చేంత వరకు తను శ్రమిస్తూ ఆ శ్రమకు తగ్గట్టుగా తన యొక్క భారాన్ని ఆ భగవంతుడిపై వేసి ఆ క్షేత్రం నుండి మంచి ఫలాలు పొంది ఫలితాన్ని పొంది తను పడ్డటువంటి శ్రమ అంతా కూడా తాను ఆ యొక్క శ్రమకు తగ్గ ఫలితం పొందాలనేటువంటి సంకల్పం చేత భగవంతుడిపై దృష్టి పెట్టి తన యొక్క కృషి సాగించడం జరుగుతుంది. ఆ విధంగా తనకు ఆ యొక్క వాతావరణం, ఆ యొక్క పంటకు కావలసినటువంటి అనుకూల పరిస్థితులు అనుకూలించి ఆ పంట చేతికి వచ్చి తన ధాన్యాగారం నిండిన తర్వాత ఆ మనస్సుతో ఆ యొక్క శ్రమ పడినటువంటి శ్రమ అంతా కూడా మర్చిపోవడం జరుగుతుంది. ఆ విధంగా వ్యవసాయదారుడు తన క్షేత్రాన్ని తాను పొందినటువంటి ఆ క్షేత్రం ఆ యొక్క వ్యవసాయం ద్వారా పొందినటువంటి ఫలం వల్ల పొందినటువంటి ఫలితం చేత ఆనందం ఏ విధంగా అయితే పొంది సంతృప్తి చెందుతున్నాడో, అదేవిధంగా మనస్సు అనేటువంటి అధిపతి శరీరం అనేటువంటి క్షేత్రాన్ని ఒక వ్యవసాయదారుడి కింద మనం భావించుకున్నట్లయితే, మనసుని శరీరం అనేటువంటిది ఒక వ్యవసాయ క్షేత్రం కింద భావించుకున్నట్లయితే, ఆ యొక్క వ్యవసాయానికి వ్యవసాయదారుడైనటువంటి అధిపతిగా ఉండేటువంటి ఆ మనస్సు ఈ శరీరం అనేటువంటి వ్యవసాయం అనేటువంటి క్షేత్రాన్ని పంటకు అనుకూలంగా మార్చి అది చక్కని పంట పండి ఫలితాన్ని ఇచ్చేటట్లుగా ఏ విధంగా వ్యవసాయదారుడు కాయకష్టం చేసి ఆ ఫలితాన్ని పొందేంత వరకు భగవంతునిపై దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తాడో, అదేవిధంగా మనసు అనేటువంటి ఆ వ్యవసాయదారుడు శరీరం అనేటువంటి క్షేత్రంపై దృష్టి పెట్టి ఆ పంట అంటే ఆ వ్యవసాయం ద్వారా పండేటువంటి ఫలితం పంట రూపంగా ఏ విధంగా అయితే వస్తుందో, అదేవిధంగా ఈ వ్యవసాయదారుడు అనేటువంటి ఈ మనసు అనేటువంటి స్వరూపం ఈ శరీరం అనేటువంటి వ్యవసాయం అనేటువంటి క్షేత్రాన్ని దున్ని సారవంతం చేసి అందులో పంటను పండించి ఆ పంట యొక్క ఫలితాన్ని పొందేంత వరకు ఈ మనసు అనేటువంటి వ్యవసాయదారుడు కష్టపడి ఆ ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే, అక్కడ వ్యవసాయదారుడు కాయ కష్టపడి ఆ ఫలితాన్ని పొందేంత వరకు ఏ విధంగా అయితే శ్రమిస్తాడో, అదేవిధంగా మనసు అనేటువంటి ఆ వ్యవసాయదారుడైనటువంటి ఆ మనసు అనేటువంటి వాడు ఈ శరీరం అనేటువంటి క్షేత్రాన్ని కష్టపడి అంటే ఎటువంటి కష్టం అన్నప్పుడు తాత్వికమైనటువంటి జ్ఞానం అనేటువంటి బీజాల్ని నాటి అది మంచి ఫలితాన్ని ఆ యొక్క శరీరం అనేటువంటి క్షేత్రం నుండి పొంది తద్వారా ఫలితాన్ని ఆనందాన్ని ఈ మనసు అనేటువంటి ఆ వ్యవసాయదారుడైనటువంటి మనసు అనేటువంటి స్వరూపం ఆ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని తృప్తిని పొందడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే ఇందులో ఉండేటువంటి విషయం శరీరము మనస్సు, అక్కడ వ్యవసాయదారుడు వ్యవసాయం ఏ విధంగా అయితే రెండు ఒకరి యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ యొక్క వ్యవసాయంలో ఉత్పత్తి సాధించడానికి ఆ యొక్క వ్యవసాయదారుడికి ఆ వ్యవసాయానికి ఉన్నటువంటి బాంధవ్యం ఏ విధంగా అయితే ఉందో, అదేవిధంగా ఇక్కడ మనస్సు అనేటువంటి స్వరూపంగా ఉండేటువంటి వ్యవసాయదారుడు, వ్యవసాయం అనేటువంటి శరీరము, ఈ రెండిటి యొక్క బాంధవ్యం చేతే ఆ యొక్క సద్భావపూరితమైనటువంటి సత్పురుషుడు అందులుండి స్వరూపుడైనటువంటి ఆ సత్పురుషుడు ఆ యొక్క క్షేత్రం నుండి ఫలం అనేటువంటి రూపంగా ఆ యొక్క తేజస్వరూపమైనటువంటి విషయాన్ని
పొంది తరింప చేసుకోవడం జరుగుతుంది. అంచేత మనకున్నటువంటి శరీరం అనేటువంటి క్షేత్రానికి అధిపతి అయినటువంటి ఆ మనస్సుని ఒక క్రమశిక్షణలో దశ దిశ నిర్దేశిస్తూ ఒక చక్కని విధానాన్ని అలవర్చుకునేటట్లు చేసేటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత వ్యవసాయదారుడి యొక్క విధానంలో ఆ రైతుకి ఈ విత్తనం వేయాలి, ఈ పంట పండించాలి అనేటువంటి భావం కలిగి ఆ యొక్క రైతు తన యొక్క శ్రమను ఆ యొక్క భావాన్ని ఇమిడ్చి అందులో ఆ ఫలం అనేటువంటి ఆ పంటని ఏ విధంగా అయితే పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నాడో అదేవిధంగా ఇక్కడ మనస్సు అనేటువంటి ఆ రైతుని మనం తాత్విక జ్ఞానం యొక్క యోగికమైనటువంటి శక్తి ప్రసరింప చేయడం చేత ఆ యొక్క మనస్సు అనేటువంటి రైతు ఈ శరీరం అనేటువంటి క్షేత్రాన్ని తాత్వికమైనటువంటి క్షేత్రంగా మార్చి అందులో ఒక గొప్ప పంటను పండించి తను భౌతికమైనటువంటి విధానంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి సంస్కర్తగా ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవన విధానాన్ని మనుగడను సాగించేటువంటి శక్తి క్షేత్రానికి మనస్సుకి ఆ యొక్క తాత్విక జ్ఞానం చేత పొంది తరింప చేసుకోవడం జరుగుతుంది. అంచేత ఆ యొక్క ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానము మనస్సు స్వీకరించి అది తన శరీరం అనేటువంటి క్షేత్రంలో అది విత్తనాల రూపంలో నాటి అది ఆ యొక్క పరిపక్వత చెందేటువంటి ఫలాన్ని పొంది తరింప చేసుకునేంత వరకు ఆ మనసు ఈ శరీరంపై ఆజ్ఞాపించి ఆ యొక్క శరీరం అనేటువంటి క్షేత్రాన్ని ఒక మంచి పంట పండేటువంటి ఫలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వారి యొక్క జీవన విధానంలో ఒక సత్పురుషుడిగా ఒక సద్వ్యక్తిగా ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వంగా పరిగణింపబడేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మన యొక్క జీవన విధానంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు, సమస్యలు, తాపత్రయాలు, ప్రమాదాలు, అనేక రకాలైనటువంటి అవరోధాలు, ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అన్నిటినీ చూసి మనం మనలో ఉన్నటువంటి మనస్సు అనేటువంటి ఆ యొక్క స్వరూపం భయపడినట్లయితే ఆ శరీరం అనేటువంటి క్షేత్రం కూడా ఆ పంట సరిగా పంటక అల్లకల్లోలం కాబడి ఆ పంట నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అంచేత ఆ శరీరం అనేటువంటి క్షేత్రం ఒక చక్కని పంటను పండించి మంచి జీవన భవిష్యత్తు స్వరూపాన్నిగా మారాలి అన్నట్లయితే మనస్సు అనేటువంటి స్వరూపానికి ఒక చక్కని తాత్విక యోగికమైనటువంటి జ్ఞానశక్తి అవసరము. ఆ తాత్విక జ్ఞాన యోగికమైనటువంటి శక్తి పొందినటువంటి వారు తమ యొక్క క్షేత్రంలో శరీరం అనేటువంటి క్షేత్రంలో ఆ యొక్క తాత్వికమైనటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి విత్తనాలు నాటి ఆ మహోన్నతమైనటువంటి శక్తిని క్షేత్రంలో ప్రసరింప చేయడం చేత ఆ యొక్క మంచి తాత్వికమైనటువంటి పంట ఆ శరీరం అనేటువంటి క్షేత్రం నుండి పొందడం జరుగుతుంది. అన్నప్పుడు తన యొక్క మనుగడలో ఒక మంచి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తిగా పరిగణింపబడి తన యొక్క జీవితాన్ని చక్కగా సంస్కరించుకుంటూ పరిష్కరించుకుంటూ అవరోధాల నుండి, ఆటంకాల నుండి, సమస్యల నుండి, ఆపదల నుండి, తాపత్రయాల నుండి అన్నిటినీ అధిగమిస్తూ ఒక చక్కని సంస్కారవంతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి సద్విధానాన్ని సద్భావంతో అలవర్చుకోవడం జరుగుతుంది. ఇదంతా శరీరం మనస్సుతో రెండింటి మధ్య ఉండేటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తి అనుసంధానింపబడేటువంటి స్థితి మనకు సద్గురుమూర్తి ప్రసాదించినటువంటి మహామంత్రం ద్వారా ప్రసాదింపబడుతుంది. అంచేత మహామంత్రము మనకు శరీరానికి మనస్సుని రెండింటిని అనుసంధానిస్తూ శరీరంలో జరిగేటువంటి మార్పుల్ని, మనసులో కలిగేటువంటి జడభావాల్ని రెండింటినీ నియంత్రిస్తూ ఒకటిగా చేసి ఆ యొక్క చక్కని జీవన విధానం సాగేటట్లుగా చేయడం జరుగుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి తాత్విక జ్ఞానము చేత మహామంత్రం యొక్క యౌగికమైనటువంటి శక్తి మన యొక్క మనస్సుకు రక్షణగా ఉంటూ మన యొక్క మనస్సుని దశ దిశ నిర్దేశిస్తూ క్రమశిక్షణతో మన యొక్క శరీరం అనేటువంటి క్షేత్రాన్ని మన యొక్క మనుగడలో చక్కని జీవన సంస్కారాన్ని నేర్పుతూ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ తృప్తితో కూడినటువంటి జీవన మనుగడ సాగించేటువంటి విధానం మన యొక్క అనుభవంలో మనకు నిరూపణ కాబడుతుంది. నిజంగా అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ యొక్క మహామంత్రం యొక్క యౌగికమైనటువంటి శక్తి మనం పొంది ధరింప చేసుకునేటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అన్నట్లయితే మనం మహామంత్రాన్ని ఉదయం లేవగానే 11 సార్లు, రాత్రి నిద్రపోయే సమయంలో యొక్క మహామంత్రాన్ని 11 సార్లు మననం చేసుకున్నట్లయితే మన యొక్క రక్షణ కవచం మనం ఎప్పుడూ కూడా మన
ఎటువంటి ఆపద ప్రమాదం ఎటువంటి సమస్యలు ఏర్పడకుండా మన యొక్క మనసుకు ఒక రక్షణ కవచం ఏర్పరచుకోగలుగుతున్నాం. అదేవిధంగా మనం పొందినటువంటి తాత్విక జ్ఞానం అనేటువంటిది మన శరీరం అనేటువంటి క్షేత్రంలో ఆ యొక్క తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విత్తనాన్ని నాటి మనం మంచి పంటను పొందేటట్లుగా మన తాత్వికమైనటువంటి జ్ఞాన అభ్యాసం ఆచరించడం చేత మనలో ఆ తాత్విక లక్షణాలు శరీరంలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత ఆ తాత్వికమైనటువంటి లక్షణాలతో కూడినటువంటి శరీరం అనేటువంటి క్షేత్రము, దాన్ని అధిపతిగా ఉండేటువంటి మనస్సు అనేటువంటి స్వరూపం, దానిలో ఒక చక్కని యౌగికమైనటువంటి శక్తి మహామంత్రం ద్వారా ప్రేరేపింపజేసి అందులో ఒక మహోన్నతమైనటువంటి ఫలాలను పొందేటట్లుగా మనం విధానాన్ని అలవర్చుకున్నట్లయితే మనలో ఆ గొప్ప యౌగికమైనటువంటి మహామంత్రం యొక్క శక్తి, తాత్విక యౌగికమైనటువంటి జ్ఞానశక్తి ఈ రెండు మనలో ఏర్పడినప్పుడు మనలో మనకు భౌతికంగా వచ్చేటువంటి తాపత్రయాల నుండి, సమస్యల నుండి, ఆపదల నుండి, అవరోధాల నుండి, ఆటంకాల నుండి మనగా నివారింపబడేటువంటి శక్తి మన యొక్క అనుభవంలో, మనకు స్వానుభవంలో సద్గురుమూర్తి యొక్క మహామంత్ర యొక్క శక్తి మనకు ఆ సమయంలో నిరూపణ కాబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యౌగికమైనటువంటి తాత్విక జ్ఞాన సంపదను మన యొక్క క్షేత్రం నుండి, మన శరీరం అనేటువంటి క్షేత్రం నుండి మనసు అనేటువంటి అధిపతిగా ఉండేటువంటి స్వరూపం పొంది తరింప చేసుకున్నప్పుడే మనకు యౌగికమైనటువంటి ముక్తి అనేటువంటిది ప్రసాదింపబడుతుంది. భజన అనేటువంటి విషయంలో భౌతికంగా మన యొక్క మనసుని మన యొక్క శరీరాన్ని ఆహ్లాదపరచడానికి మనం భజన చేస్తూ ఉంటాం. కానీ మనలో ఉండేటువంటి అంతర్భావంలో ఉండేటువంటి మనసుని సంతోషపరిచేటువంటి భజన మనం చేయాలి. ఆ భజన ఏది అన్నప్పుడు మన భౌతికంగా శరీరం శ్వాస రూపంలో, ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో మనకు శ్వాస తెలియబడుతుంది. ఆ శ్వాస కానీ ఆగిపోయినట్లయితే ఈ శరీరం పడిపోతుంది. అదే మన యొక్క మనసు అనేటువంటి స్వరూపం ఎప్పుడూ కూడా శరీరానికి శ్వాస అనేటువంటిది నిత్య క్రియా విధానంలో ఏ విధంగా అయితే సాగుతూ ఉంటుందో అదేవిధంగా మనసు అనేటువంటి స్వరూపానికి ఆ యొక్క మహామంత్రం అనేటువంటి శ్వాస అది జరుగుతూ ఉన్నట్లయితే ఆ యొక్క మహామంత్ర స్వరూపమైనటువంటి శ్వాస ఈ యొక్క శరీరాన్ని ఉండేటువంటి అవరోధాల నుండి, ఆటంకాల నుండి, సమస్యల నుండి రక్షణ కల్పిస్తూ తాత్వికమైనటువంటి జ్ఞానాన్ని ఆ యొక్క శరీరం అనేటువంటి క్షేత్రంలో వృద్ధిపరుస్తూ ఆ యొక్క శరీరం అనేటువంటి క్షేత్రాన్ని ఒక ఉత్కృష్టమైనటువంటి తాత్విక భావ సంపత్తి కలిగేటట్లు చేయడం చేత ఆ యొక్క సంపత్తి యొక్క శక్తి అది భజనగా శరీరానికి, మనస్సుకి ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని అంతర్భావంలో మనకి సృష్టించడం జరుగుతుంది. అటువంటి ఆనందం అది తన్మయత్వాన్ని సృష్టిస్తుంది. భౌతికంగా చేసేటువంటి భజన కొంతసేపు మనం భజనలో నిమగ్నమైన ఏదైనా చిన్న అవరోధం ఏర్పడేసరికి వెంటనే మనం ఆ స్థితి కోల్పోవడం జరుగుతుంది. కానీ మనస్సుతో అంతర్భావంగా ఉండేటువంటి ఆ యొక్క తన్మయత్వంతో కూడినటువంటి ఆనందం అది శాశ్వతంగా ఆ యొక్క ఆనందాన్ని మనసుకి ఆహ్లాదపరుస్తూ శరీరానికి ఒక చక్కని ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తూ తన యొక్క మనుగడలో భవిష్యత్తులో తను ఎన్నో జీవన క్రియా విధానంలో మనుగడలో ఎన్నో సాధించి చక్కని గమ్యాన్ని చేర్చేటువంటి దిశ నిర్దేశించుకుంటూ భవిష్యత్ ప్రణాళికతో జీవన మనుగడ సాగించేటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. ఆ విధంగా మనం మనసులో భజన అనేటువంటిది మహామంత్ర రూపంలో మనం భజన చేసుకునేటువంటి విధానాన్ని అలవర్చుకున్నట్లయితే అది ముక్తికి మార్గదర్శకం కాబడుతుంది. అంచేత భజన అనేటువంటిది భౌతిక విధానంగా, అంతర్భావంగా మనస్సుతో చేసేటువంటి భజన రెండు. అంచేత భౌతికంగా ఉండేటువంటి భజన మన యొక్క మనసుని ఆ ఉన్నంతసేపు ఆహ్లాదపరుస్తుంది. ఆ కీర్తన, ఆ యొక్క పద్యం, అందులో ఉండేటువంటి విషయం దానిని అంతర్భావంగా ఉండేటువంటి మనసుతో అన్వయింప చేసుకొని అది మరింత లోతుగా మనం ప్రయాణం చేసి అది మన యొక్క మనసు ఆహ్లాదపరిచేటువంటి స్థాయిగా మనం మార్చుకున్నట్లయితే మనస్సు, శరీరం రెండూ కూడా ఆనందాన్ని పొందడం జరుగుతుంది. భౌతికంగా మనం శరీరంతో ఆనందం పొందుతున్నాం ఆ యొక్క కీర్తన విని ఆ ఇంద్రియాల ద్వారా. కానీ ఆ యొక్క విన్నటువంటి ఇంద్రియాల ద్వారా విన్నటువంటి ఆ కీర్తన యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి మనసులో ఒక తాత్విక యోగికమైనటువంటి శక్తిని మనలో ప్రసరింపచేసినట్లయితే మనసు, శరీరం రెండూ కూడా ఆ తన్మయత్వానికి మార్గదర్శకం కాబడుతున్నాయి.
అప్పుడు ఏకత్వం ఏర్పడుతుంది. శరీరం మనస్సు మధ్య ఒక ఏకత్వ స్వరూపమైనటువంటి బాంధవ్యం ఏర్పడుతుంది. ఆ యొక్క ఏకత్వ స్వరూపమైనటువంటి బాంధవ్యం ఏర్పడినప్పుడు మనస్సు శరీరం ఎందు నిండి ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి స్వరూపం కూడా ఏకత్వం అనేటువంటి స్థాయికి చేరుకుంటుంది. అన్నప్పుడు శరీరము మనస్సు ఆత్మ ఈ మూడు ఏకత్వం అనేటువంటి స్థితికి రాగలిగినప్పుడే ముక్తి అనేటువంటి స్వరూపం ఆ యొక్క సాధకుడికి ఆ యొక్క తాత్వికమైనటువంటి తన్మయత్వం పొందేటువంటి అనుభూతి ఆ యొక్క వ్యక్తిత్వానికి ఆ సమయంలో తెలియబడుతుంది. శరీరము మనస్సు ఆత్మ ఏకత్వం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు ఆ స్థితి కొన్ని లిప్తల కాలము కొన్ని క్షణాల పాటు ఆ యొక్క ఆనందాన్ని అనుభవించడం జరుగుతుంది. శరీరము మనస్సు ఆత్మ మూడు కూడా ఆ యొక్క ఆనందాన్ని అనుభవించడం జరుగుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి శక్తి ఆ తన్మయత్వాన్ని పొంది తరించగలిగేటువంటి క్షణాన్నే జీవన్ముక్త స్వరూపము అని చెప్పబడుతుంది. జీవించి ఉండి ముక్తి స్వరూపాన్ని పొంది తరించి ఆనందించి తన్మయత్వంలో ఆ యొక్క అపురూపమైనటువంటి శక్తిని స్వానుభవంలో తాను పొందడం అనేటువంటి విషయం తన యొక్క అనుభవంలో తనకు నిరూపణ కాబడుతుంది. అంచేత స్వయం బ్రహ్మ నా సందేహ తానే బ్రహ్మస్వరూపంగా ఉన్నాను అనేటువంటి విషయం తనలో ఉండేటువంటి జీవుడే బ్రహ్మస్వరూపం అనేటువంటి విషయం ఆ యొక్క క్షణ రూపంలో ఉండేటువంటి ఆ ముక్తి జీవన్ముక్త స్వరూపంగా ఉండేటువంటి ఆ క్షణిక కాలంలోనే ఆ బ్రహ్మస్వరూపాన్ని తాను పొంది ధరించడం జరుగుతుంది. అంటే తనలో ఉండేటువంటి జీవుడే తన యొక్క తనలో బ్రహ్మస్వరూపిగా ఉన్నాడు అనేటువంటి విషయం ఆ క్షణకాలంలో జీవన్ముక్త స్వరూపుడైనటువంటి ఆ యొక్క తాత్వికుడు ఆ సాధకుడు ఆ సమయంలో పొంది ధరించడం జరుగుతుంది. అది శాశ్వతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి యౌగికమైనటువంటి భజన అని చెప్పబడుతుంది. అటువంటి భజన మన యొక్క పీఠంలో అనుభవ రూపంలో ప్రసాదింపబడినటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి మనం వాటిని పొంది తరింప చేసుకోవాలి అన్నట్లయితే మనం స్వామి యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసము లక్ష్యము జ్ఞానాన్ని అర్థించాలి. మహామంత్రం యొక్క శక్తి మనం అనుభవ రూపంలో పొంది తరించాలనేటువంటి లక్ష్యం ఉన్నట్లయితే ఆ స్థాయికి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ యొక్క అవకాశంలో ఆ యొక్క విధానాన్ని అనుసరించి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు భ్రాంతి లేదా కాలము లేదా అరిషడ్వర్గాలు లేదా మాయ లేదా జడత్వము లేదా సైతాను అని వివిధ రకాలుగా అన్వయింపబడినటువంటి విషయాలు మనకి మన నడిచేటువంటి బాటను అవరోధాన్ని కానీ ఆటంకాన్ని కానీ తాపత్రయాన్ని కానీ సమస్యల్ని కానీ బాధల్ని కానీ సృష్టించడం జరుగుతుంది. వాటిని అధిగమించగలిగేటువంటి శక్తి సామర్థ్యత మనం సమకూర్చుకొని మనం ప్రయాణం చేయగలిగేటువంటి స్థైర్యం మానసికమైనటువంటి స్థైర్యాన్ని మనం అలవర్చుకున్నట్లయితే ఆ స్థాయికి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కనుక మనం ఆ యొక్క ప్రయాణం చేయాలి అన్నప్పుడు ఒక ఉదాహరణ మరి భక్త రామదాసు భగవంతుని శ్రీరామచంద్రమూర్తిని తాను ప్రత్యక్ష దైవంగా తాను దర్శించాలనేటువంటి విధానంలో తన యొక్క జీవితాన్ని ధారబోసి ప్రయాణం చేసినప్పటికీ కూడా చివరిగా అతను పరీక్షిస్తూనే వచ్చింది కాలము అరిషడ్వర్గాలు భ్రాంతి జడత్వము మాయ ఇవన్నీ కూడా చివరికి అప్పుడు పరీక్షలో నిష్ణాతుడైనటువంటి అర్హత పొంది ఆ యొక్క ప్రత్యక్ష దైవాన్ని తాను జ్ఞాన యోగికమైనటువంటి శక్తి చేత దర్శించగలిగాడు. అది జీవన్ముక్త స్వరూపమైనటువంటి విధానంలో ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తిని ఆ యొక్క భక్త రామదాసు దర్శించుకోవడం జరిగింది. ఆ విధానమైనటువంటి ప్రయాణం మనలో ఏర్పడినప్పుడు మనం సంసారపరంగా సామాజిక పరంగా ఆర్థికపరంగా అనారోగ్యపరమైనటువంటి విషయాలన్నీ మనకి ఆవహిస్తున్నప్పుడు వాటికి మనసు అల్లకల్లోలం చెందడం జరుగుతుంది. తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అల్లకల్లోలంతో ఈ యొక్క వాతావరణం అంతా ఇబ్బంది కలిగించి విషయంగా ఉంటుందో అదేవిధంగా అటువంటి అల్లకల్లోలం మనసులో ఏర్పడినప్పుడు మన యొక్క మనసు చెదిరిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంచేత ఆ యొక్క చెదరకుండా మనసుని కట్టుదిట్టం చేసి ఆ స్థాయిగా నిలబెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యత ఎవరికైతే ఉంటుందో వారే ఆ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కనుక ఆ స్థాయికి వెళ్ళాలి అన్నట్లయితే మన యొక్క విశ్వాసం ప్రాధాన్యం, మన యొక్క భక్తి ముఖ్యం. ఆ భక్తి విశ్వాసం చేతే మన యొక్క లక్ష్యం దృఢంగా ఉంటుంది. ఆ లక్ష్యం చేత ఆ గురి ఆ యొక్క స్థాయికి మనకు చేరుస్తుంది. ఎక్కడైనా మన యొక్క భక్తిలో మాలిన్యం చేరినా
మనకు విశ్వాసంలో మాలిన్యం చేరినా మన యొక్క గురి తప్పుతుంది, మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అంతే అటువంటి భక్తి మనలో ఎంత ఉంది, అటువంటి విశ్వాసం ఎంత ఉంది మనలో, మలినరహితంగా ఉన్న విశ్వాసం, భక్తి మలినరహితంగా అయినటువంటి భక్తి మనలో ఉందా అనేటువంటి విషయాన్ని మనమే విశ్లేషించుకుంటే మనలో ఉండేటువంటి లోపాలు మనకే తెలుస్తాయి. అప్పుడు మన యొక్క లోపాన్ని మనం సవరించుకొని మనం ప్రయాణం సాగించవచ్చు. అంచేత మనలో ఉండేటువంటి భక్తిని, విశ్వాసాన్ని ఫలబద్ధమానంగా మనం నిర్ణయించుకొని మనం ఆ యొక్క గురిని, లక్ష్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఆ స్థాయికి చేరేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. అటువంటి మహోత్కృష్టమైనటువంటి శక్తి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మహామంత్ర రూపంలోనూ, తాత్విక జ్ఞాన యౌగికమైనటువంటి శక్తి రూపంలోనూ మనకు ప్రసాదింపబడుతుంది. అటువంటి యౌగికమైనటువంటి జ్ఞానశక్తిని పొంది తరించవలసిందిగా సభా సభ్యులకు నా యొక్క మనవి. స్వామి వారి యొక్క అమృత వాక్కులతో మనల్ని ఆశీర్వదించారు. ఆ యొక్క కృషి వలుడు, వ్యవసాయదారుడు ఏ విధంగా ఆ యొక్క వ్యవసాయాన్ని శ్రమించి ఏ విధంగా ఫలితాలు పొందుతాడో, అదేవిధంగా తాత్విక జ్ఞానం ద్వారా, మహామంత్రం మననం ద్వారా మనం శరీరం అనేటువంటి ఆ క్షేత్రంలో వాటిని ఆ వ్యవసాయ రూపంలో కృషి చేసినప్పుడు, స్వామి యందు భక్తి, విశ్వాసం, లక్ష్యం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మనస్సు, ఆత్మ, శరీరం మూడు కూడా ఏకత్వ స్థాయికి వచ్చేటటువంటి శక్తిని స్వామి ప్రసాదించి దశ దిశ నిర్దేశం చేసి ఆ దైనందిన జీవితం సుఖంగా, శాంతిగా జీవించేటటువంటి శక్తిని ప్రసాదించడమే కాకుండా మహోన్నతమైనటువంటి ఆ భౌతికమైనటువంటి ఆశీర్వాదం, అభౌతికమైనటువంటి ఆశీర్వాదం పొందేటటువంటి మహోన్నతమైన శక్తి ఈ పీఠంలో ఉందని చెప్పారు స్వామి. స్వామి చెప్పినటువంటి విషయాల్ని మనం తూచా తప్పకుండా పాటించి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. తర్వాత రేపు 5వ తేదీన తుని చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి కహన్ షావలి సద్గురువర్యులు ఆ యొక్క దర్గా ప్రాంగణంలో వార్షిక మహోత్సవం ప్రతి సంవత్సరం అదే ఈ సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. ఉదయం 9 గంటలకి సభ అంటే సభ్యులందరూ కూడా 8 గంటలకే అక్కడ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాలంటీర్లు అందరూ కూడా 4వ తేదీనే, 5వ తేదీ సభ అంటే 4వ తేదీనే ఉదయం 9 గంటలకల్లా మన అక్కడ ఈ రాజపూడి సత్యనారాయణ గారు, పెదమాలాపురం నాగేశ్వరరావు, ఇంకా రామారెడ్డి గారు, వీరందరూ కూడా ఉంటారు అక్కడ. వారిని కలుసుకుని మీరు అక్కడ కార్యక్రమాలు ఏ విధంగా చక్కదిద్దుకోవాలో వాలంటీర్లందరూ కూడా తప్పనిసరిగా 4వ తేదీనే వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. 5వ తేదీ ఉదయం 9 గంటలకి తునిలో ఆ యొక్క సభా కార్యక్రమాన్ని వీక్షించి స్వామి యొక్క అమృత వాక్కులు విని స్వామి దర్శనం చేసుకుని తరించవలసిందిగా మనవి. తుని సభలో స్వామి నూతనంగా మంత్రం పొందాలని ఆసక్తి ఉన్నటువంటి వారికి మహామంత్రాన్ని కూడా స్వామి ఉపదేశిస్తానని అంటున్నారు స్వామి. అందుచేత మీ గ్రామాల్లో మొన్న మహాసభల్లో మిస్ అయ్యారు కొంతమంది. అందుచేత అటువంటి వారు మహామంత్రం పొందుతామని ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే వారందరికీ కూడా తుని ఆ సభకి ఉదయం 9 గంటలకు తీసుకొచ్చినట్లయితే సభానంతరం స్వామి మహామంత్రం అనేటువంటిది ఉపదేశించడం జరుగుతుంది. ఆ విషయాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా మనవి. తత్వజ్ఞానం అనేటువంటి మహోన్నతమైనటువంటి మాసపత్రికను మనం తుది శ్వాస వరకు కూడా పొంది దాంట్లో ఉన్నటువంటి జ్ఞాన రహస్యాలని మన దైనందిన జీవితానికి అనువర్తింప చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అటువంటి మహోన్నతమైన మాసపత్రికను పొందాలనుకున్న వారు రేఖా అప్పలరాజు గారిని తత్వజ్ఞానం కార్యాలయంలో కలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధ్యానములో పరవశించి సదా ఆనందముగా ఉండేలా చెయ్యి. నా ఆనందమునకు మూలము నీవు, విశ్వరూపిగా నా హృదయంలో ఎల్లప్పుడూ ఉన్నావు.
శక్తియుక్తుడేవు నన్ను బ్రోవి పెద్ద పని కాదు భక్తుడను గురురాయ గురురాయ మూడు నివేరాట్ రూపమున జగముదయించే కను నిరంజుడను గురురాయ గురురాయ క్రిందు మీదెరుగని కందులతో కూడి నిందాల పాలైతి గురురాయ అందమైన సదానంద యోగమజ్ఞమందు నన్నేలు గురురాయ 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 నాదమే నరుడు సాధనా వాదాములడుగంటు గురురాయ మోదముతో బిందు పాదమికల ప్రణవ పాదోది ఎదజూపు గురురాయ భుజములే నయనము లజునీదే ఎరుకని సృజనయే వాకులు గురురాయ నిజ జీవస్థానము నీది భావము నాది భజించు నను బ్రోము గురురాయ గురురాయ సహస్రారము మించి యూహించి చూచితే దేహ మధ్యమునందు గురురాయ సోహంతని ఏడు ఆత్మమోహరహితమై సందేహములడగించే గురురాయ గురురాయ ఎందెందు వెతకిన అందందే గలగని నిన్నందరందురుగాది గురురాయ చందంబులో జీవి చందంబుగా చందో పగలు గురురాయ గురురాయ మా మధ్యలో అక్కడ అట్లేయాలమ్మా అలా అట్నుంచి हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनमु स्वामी हारती जय जय हारती నీరాజనములని పేరు పేరు నగూచి నీరాజనములని పేరు పేరు నగూచి ఆరాధించుచు భక్తి అర్పించు కర్పూర
కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమా భక్తులు జ్ఞాన భరిత సాధ్వి మనులు పరమా భక్తులు జ్ఞాన భరిత సాధ్వి మనులు కరములు మోక్షి విరి పల్లె రమునని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి అరయో మరలి సద్గురు నరసి నటుల ఇదిగో అరయో హుస్సేని సద్గురు నరసి నటుల ఇదిగో అరయు మొహియద్దీన్ బాషా సద్గురు నరసి నటుల ఇదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురు దేవ హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురభ్యో నమః. సభ్యులందరూ కూడా మళ్ళీ మేము స్థానంలోకి వెళ్ళి